హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ఈరోజు మనం సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన మయసభ నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సాయం సంధ్య. సంద్రానికి సంతోషంగా ఉంది. అలల్నే రెక్కలుగా చేసుకుని అగాధంలోంచి అంచులకు చేరి భూమండలాన్ని సంధించాలని ప్రయత్నిస్తోంది. సుదూరంగా కలుషితమైపోయిన బీసెంట్ బీచ్ కనిపిస్తోంది. రకరకాల మనుషులతో కిక్కిరిసిపోయి నిశ్శబ్దానికి ప్రశాంతతకు దూరమైపోయిన ఆ బీచ్ను చూసి అవంతి విసురుగా తలతిక్కుంది. తన చుట్టూ చూస్తుంది. ఎవ్వరూ లేరు. మస్క చీకటి. మనుష్య సంచారానికి దూరంగా ప్రశాంతంగా ఉంది. 100 అడుగుల దూరంలో ఉవ్వెత్తున లేచి విరిగి పడుతున్న అలలు. విచిత్రమైన అలల శబ్దం. క్రమంగా విజిబిలిటీ మసక చీకటిగా మారుతోంది. ఆమె లేచింది. చీరకంటుకున్న ఇసుక రేణువుల్ని సుతారంగా దులుపుకోబోతుండగా ఆమెకు తెలిసింది తాను చెయ్యాలనుకున్న పనినే మరెవరో చేస్తున్నారని. ఒక్కసారిగా ఆమె శరీరం గగుర్పాటికి లోనైంది. తన వెనుక నిల్చునన్నది ఎవరు అన్నది గుర్తించి చటుక్కున వెనుతిరిగి అతని కేసి చిరుకోపంగా చూసింది. అతను నవ్వాడు. పెదాలు విడబడకుండా నవ్వాడు. నీ చేతులు కందిపోతాయని అతను నవ్వుతూనే అన్నాడు. అతనిచ్చిన సంజాయిషిలో ఆమెకి కవ్వింపు ధోరణి ఎక్కువగా కనిపించింది. నిజం. ఆమె గాలికి ఎగిరి మోముకు అడ్డుపడుతున్న కారు మేఘాల్లాంటి తన పొడవైన జుత్తుని అలవోకగా తప్పించుకుంటూ అంది. నిజమంటే? అతను సందేహంగా ఆగిపోయాడు. కేవలం నా చేతులు కందిపోతాయనేనా? ఆమె కంఠం శ్రావ్యంగా ఉంది. నిజం తెలుసుకునేందుకు ఆతృత చెందుతున్నట్లుగా ఉంది. అతను తన కుడి చేతిని ప్రేమగా, ఆర్తిగా, ఆరాధనగా ముద్దెడుతున్నాడు. ఆమె గుండె ఒక్క క్షణం లయ తప్పింది. అతను ఎందుకు ఆ పని చేసింది ఆమెకు తెలుసు. అతను ఇసుకపై కూర్చుంటూ ఆమె కేసి తన ఎడం చేతిని అందించాడు. ఆమె అతని కేసి చూస్తూ ఒక్క క్షణం అలాగే నిల్చుండిపోయింది. తన చేతిని గాల్లో మరికొంచెం పైకి లేపాడు. నీకు ఆసరా ఇద్దామని. అతను సగం సగమే మాట్లాడుతున్నాడు. ఆమె తన కుడి చేతిని అతనికి అందించి అతని పక్కనే కూర్చుంది. రిషి, నాకు తప్పైనా ఒప్పైనా నిర్భీతితో నిజాలను మాట్లాడే వాళ్ళంటేనే ఇష్టం. ఆమె తన చేతిని అతని చేతిలోంచి తీసుకుంటూ అంది. నా మనసులో ఇప్పుడు ఏముందని అడుగు. ఏముంది? ఓరగా చూస్తూ అడిగింది. నిజం చెప్పమన్నావుగా. తింటేనే కదా నీకిష్టం. అది చెప్పే నేనంటే మరీ ఇష్టం ఉంటుంది కదా. అయితే చెప్పేస్తున్నాను. నాకు నాకు నీ ఒడిలో పడుకోవాలనుంది అని అంటూనే అడ్డంగా తిరిగిపోయి ఆమె కుడి చేతిని తనకు అడ్డం లేకుండా చూసుకుంటూ ఆమె ఒడిలో వాలిపోయాడు అతను. ఆమె శరీరం అతని స్పర్శకు కొద్ది క్షణాలు పులకరించింది. అది తనకిష్టమో అయిష్టమో చెప్పేలోపే ఆమె మోగదైపోయింది. ఇప్పుడు మరో నిజం చెప్తున్నాను. నీ స్పర్శ నాలో ఉన్న భయాల్ని, బాధల్ని, నిరాశల్ని, నిస్పృహల్ని తరిమి కొట్టే ఏకైక సాధనం అంటూ ఆమె ఒడిలో కుదురుగా లేకుండా అటూ ఇటూ కదులుతున్నాడు. ఆమె కొద్ది క్షణాలకు తేరుకుంది. అతని ఒత్తైన జుత్తుని నిమురుతూ రిషి అంది. చెప్పు అన్నాడు ఋషి. నిజంగా నీలోని భయాల్ని, బాధల్ని, నిరాశల్ని, నిస్పృహల్ని తరిమికొట్టే ప్రయత్నం చెయ్యనా? అతని మోముని అతని జుత్తు వైపుకు తెస్తూ అంది అవంతి. అతను కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. అవంతి నుంచి వస్తున్న జోవన్ ఈవినింగ్ ఎడిషన్ ఫర్ ఉమెన్ స్ప్రే పరిమళాన్ని ఆస్వాదిస్తూ చిన్నపిల్లాడిలా తనదే అయినా తన తల్లి ఒడిని మరెవరూ చేరరాదన్న పసితనపు పొసెసివ్ నేచర్తో మరింతగా ఆమె ఒడిలోకి తలను దూర్చి కళ్ళు మూసుకున్నాడు. అతనికి అతని సమస్యలు కానీ, బాధలు కానీ, భయాలు కానీ, నిరాశ నిస్పృహలు కానీ గుర్తుకు రావడం లేదు. మానవ జాతిని భౌతిక ప్రపంచం నుంచి, ఈ ప్రపంచపు తాలూకు భారమైన అనుభవాల నుంచి దూరం చేసే ఏకైక వరం నిద్ర, గాఢ నిద్ర. అదే కలతైతే కాఠిన్యాల్ని మరుగు చేసే తాత్కాలికపు చీకటి మందు. మొదటిది వరమైతే రెండవది సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఈ రెంటిని మించినది సంయమనం, వేదాంతం. వీటన్నింటినీ మించిన ఎక్సైటింగ్, ఫ్యాంటాబ్యులస్ షాంగ్రిలా అనుభూతించడమే తప్ప ఆ అనుభవానికి భాష్యం చెప్పలేని బ్రహ్మాండం బద్దలయ్యేంత గొప్పది, విలువైనది ప్రియురాలి ఒడి. సేద తీర్చి చేదు నిజాల భయాల నుంచి తప్పించి నూతనోత్సాహాల్ని గుండెల నిండా నింపే ఔషధం స్త్రీ ఒడి. ప్రకృతిలోని సమస్త అందాల సారం స్త్రీ. ఇంక్రెడిబుల్ ఎక్స్ట్రాక్ట్. మనిషి స్ఫూర్తికి ఇంధనం, మమతానురాగాల చందనం. రిషి అంతరంగాన్ని స్కాన్ చేస్తోంది అవంతి.
మెలకువలో ఉన్న మగవాడికి ధైర్యాన్నిచ్చి ఆత్మస్థైర్యాన్ని పంచగల అమృత కలశం లాంటి ఒడిని స్త్రీ జాతికి పంచిన సృష్టి నిజంగా ఎంత గొప్పది. ఆ సృష్టికి స్త్రీ జాతి ఎంత రుణపడి ఉంది. అదే సృష్టి స్త్రీ జాతికి తిరిగి ఏ మానసిక రుగ్మతలకు అందని పవిత్రమైన సృష్టి కార్యాన్ని ఇచ్చి మాతృమూర్తిని కూడా చెయ్యగలగటం ఎంత గొప్పవరం. ఆమెకప్పుడు నిజంగా గర్వంగా ఉంది. తన ఒడి అతనికంత ప్రశాంతతను పంచగలిగినందుకు ఆనందంగా కూడా ఉంది. వేటాడే దుఃఖభాజనమైన అనుభవాల నుంచి అతన్ని తన ఒడి డిటాచ్ చేయగలుగుతోందంటే ఒక్కోసారి మనిషి మనసు కన్నా దేవుడి గుడి కన్నా స్త్రీ ఒడి మాత్రమే గొప్పదనిపిస్తుంది. అయితే ఈనాడు ఎంతమంది పురుషులు స్త్రీ గుడిలోని దివ్యానుభూతిని పొందగలుగుతున్నారు, ఆరాధిస్తున్నారు? ఎంతమంది స్త్రీలు ప్రేమతో ఆరాధనతో ఆర్తిగా తమ ఒడిని తమ పురుషుడికి పంచగలుగుతున్నారు? రిషి, ఆమె పిలిచింది ప్రేమగా. ఆ పిలుపు ఆమె మనస్సు లోతుల్లోంచి గుండె గొంతులోంచి వచ్చిందని అతనికి తెలుసు. ఎందుకో అతనికి మాట్లాడాలని లేదు. తనని తాను మరచిపోగలుగుతూ ఆమె ఒడిలోని తీయదనపు అంచులలో ఆదమరచి విశ్రమించిన అతనికి తేరుకోవాలని మేలుకోవాలని లేదు. అతనికి అలాంటి సందర్భంలోనే నిశ్శబ్దంపై మక్కువ పెరుగుతుంది, మౌనంపై మనసు పడతాడు. ఆమె తన చేతి వేళ్ల చివర్లతో అతని జుట్టును మృదువుగా నిమురుతూ దువ్వుతూ అతని చెంపకు తన చెక్కిలు నవ్వుతూ తాను మౌనంగా ఉండిపోయింది. స్త్రీ పురుషుల మానసిక మాంద్యానికి ఆ కలయిక గొప్ప ఔషధమేమో. నిద్రపోతున్నావా, మేలుకునే ఉన్నావా? ఆమె అతని చెవిలో గుసగుసలాడింది. తన నాసికాగ్రంతో అతని చెవును సున్నితంగా సృజిస్తూ మునిపంటితో గాట వేసింది. అతను కనీస మాత్రంగా కూడా కదల్లేదు. బాధకు చెలించనో లేదు. నొప్పిగా లేదా? ఆమె తిరిగి గుసగుసలాడింది. నొప్పా? ఇది కూడా పురుషుడికో నొప్పి అయితే తన అస్తిత్వానికి ఆఖరి గీతం పాడుకోవడం మంచిది. నొప్పి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా నొప్పిగానే ఉండదా? ఈసారి అతని చెంపను కొరుకుతూ అడిగింది. కాదని ప్రాక్టికల్గా రుజువు చేసే సందర్భం రావాలని నాకు ఆతృతగా ఉంది. అది ఎప్పుడొస్తుందా అని ఎక్సైటింగ్గానూ ఉంది. అతను వస్తున్న నవ్వును పెదాల మాటను బిగబట్టుకుంటూ అన్నాడు. ఆమెకు అర్థం కాలేదు. అదే అందామె. అర్థం కాలేదా? నువ్వు చదువులోనూ ఉద్యోగం సంపాదించడంలోనూ తెలియగలదానివే. బట్ క్షణం ఆగి నిజంగానే అర్థం కాలేదా అన్నాడు తిరిగి. ఆమె భుజాల్ని తమాషాగా కదిలిస్తూ అర్థం కాలేదనే భావాన్ని వ్యక్తం చేసింది. స్త్రీ తన వివాహమైన వెంటనే ఆ తదుపరి 1 సంవత్సరానికి 2 సార్లు తీయని బాధను ఎదుర్కొంటుంది. తీయటి బాధలోని మొదటి పదం రెండవ దాన్ని చాలా మృదువుగా డామినేట్ చేస్తుంది. ఆమె అర్థం చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. చల్లని పిల్లతెమ్మెర వారిని మరింత దగ్గరగా చేసే చలిని రేపుతూ సాగిపోయింది. కారు మేఘాల్లాంటి ఆమె నల్లని చిక్కని జుత్తు అలల్లా కదిలి అందమైన ఆమె మోమును ముసురుకుంది. నిండు పౌర్ణమి వెన్నెల జలతారు ఆమె అందాన్ని ద్విగ్నీకృతం చేస్తుండగా అతను కళ్ళు తెరిచాడు. ప్లీజ్ రిషి, అదేంటో చెప్పవా అందామె గోముగా. చీకటి జలపాతంలా తన మీదకు దుమికిన ఆమె జుత్తును చెరిపేస్తూ ఆలోచించు అన్నాడు అతను. నో ప్లీజ్ చెప్పవా? చెప్పి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకని జంపుతున్నాను. ప్రమాదం లేదు, రాదు, చెప్పు. ఆమె భరోసా ఇస్తున్నట్లుగా ఉంది. సృష్టికర్త స్త్రీకి ప్రసాదించిన సృష్టి కార్యానికి ప్రారంభాన, ఆ కార్యానికి చివరి అంచున. అతను సగంలో ఆగిపోతుండగానే ఆమెకు చప్పును స్ఫురించింది. అతనిలోని చిలిపితనానికి గిలిగింతలు పెట్టే పులకరింత ఆమెను క్షణం ఆవపించింది. యూ అంటూ చిరుకోపాన్ని అభినయించింది. ఎంతకీ అర్థమైందా? రిషి కవ్విస్తున్నట్లుగా అడిగాడు. ఆమె తన పైపంటితో కింది పెదవిని అదుపు పెడుతూ భయపడుతున్నట్లుగా చూపుల్ని అతనిపై నిలిపింది. మొదటి దానికి కట్టుకున్నవాడు కారణమైతే రెండవ దానికి కన్నబిడ్డలు కారణమవుతారు. అతని మాటల్ని ఆమె పూర్తి కానివ్వలేదు. తన అరచేత్తో అతని పెదవులను కప్పివేసింది. అతని మాటలెప్పుడు ఆమెను ఫ్యాంటసీ ప్రపంచానికి దగ్గర చేస్తాయి. నాకెప్పుడూ థియరీ కన్నా ప్రాక్టికల్సే బాగా నచ్చుతాయి. ఎందుకో ఏమిటో. అతను ఆమె జుట్టు చివర్లను తన మునిపంటితో పట్టుకుంటూ అన్నాడు. నచ్చుతాయా? ఆమె కూల్గా అడిగింది. అవును అన్నాడు, ఆమె జుట్టును మరింతగా తన నోట్లోకి తీసుకుంటూ. అంటే తమను అనుమానించాల్సిందే. ఆమె మునిపంటితో పెదవిని నొక్కి పెడుతూ అంది. అర్థం కాలేదు. ఎందుకు? ప్రాక్టికల్స్ ఏ విషయంలోనైనా పర్వాలేదు, కానీ నేనివ్వవలసి ఉన్న ఆ ప్రాక్టికల్ అనుభవం నీకు ఇదివరకే నచ్చాయంటే? ఆమె మధ్యలోనే ఆగిపోయి అతని రియాక్షన్ కోసం ఆగింది. రిషికి అర్థమైపోయింది.
అతను నాటకీయంగా ఆమె పాదాలను పట్టుకున్నాడు. ఈ దాసానుదాసుని అంతలా అనుమానించడం అన్యాయం. నా అర్థభాగమా? ఆమె నవ్వింది. అంతలా భయపడుతున్నావంటే గుమ్మడికాయ దొంగవయ్యావనుకోవాలా? వలదు. అయినా నాకంత ధైర్యమా? చీల్చి చెండాడేయదు నా కాబోయే అర్థాంగి. అదే వద్దు. సిగ్గుపడక దారి తప్పాక భయపడుతూ దారికి రావటం, భయపడుతూ మంచివాడిగా మెగలటం నాకు అస్సలు నచ్చదు. నువ్వు తప్పు చెయ్యకపోవటం అన్నది నీ నిజాయితీకి మూలం కావాలి. నా మీద ప్రేమతో కావాలి. ఈ లోకంలో మగవాళ్ళందరూ తప్పు చేయగల సమర్థులే. కొందరు ధైర్యంగా చేస్తే, మరికొందరు ధైర్యాన్ని ఎరుగు తెచ్చుకుని చేస్తే, ఇంకొందరు భయంతో చెయ్యకపోతే, ఎందరో భయానికి భయపడి సమాజానికి వెరసి తప్పు చేయటం తెలియక నేర్వక తప్పును ఇష్టపడుతూ మిగిలిపోతూ ఉంటారు. ఐ రైట్ మై డియర్ హబ్బీ? భాషా సౌలభ్యం నాకింకా అలవాడలేదు సుమి. లేదంటే ప్రాక్టికల్స్ బాగుంటాయని అనగా చదవగా చూడగా మాత్రమే ఇష్టపడుతున్నాను అని అనేవాణ్ణి. ఈ తప్పు కూడా చేశావా? మరో తప్ప? అదేమిటి? అతను ఆశ్చర్యపోతూ అడిగాడు. చూడగా అన్నది. అది తప్పు కాదా? ఆ, ఎంత దెబ్బతిన్నాను. తెలుగు భాష కనిపెట్టిన వాళ్ళు గొప్ప శృంగార పురుషులై ఉంటారు. ఏ మాటని ఏమరపాటుగా వాడినా అది మరేదో భాషాభావాన్ని ధ్వనింపజేస్తుంది. నిన్ను మాటల్లో గెలవటం మాత్రం అసాధ్యం. మాటల్లోనే కాదు, ఎందులోనైనా నన్ను గెలవటం అంత తేలికైన విషయమేం కాదు. ఒక్కదానిలో మాత్రం గెలవగలను అంటూ ఆమె లోతైన నాగుని ఆర్తిగా అర్థమయ్యేలా సూచించాడు. ఆమె షాక్ తిన్నట్లు ఉలిక్కిపడి సర్దుకుంది. అదే రిషి, అదే నాకు బాధగా ఉంటుంది. ఒక పురుషుడు తన పురుషత్వంతోనే స్త్రీపై ఆధిపత్యాన్ని రుజువు చేసుకోవాలనే ప్రయత్నం చేయటాన్ని ఏ స్త్రీ అయినా అనుభూతిస్తుంది. కానీ అదొక్కటే మగవాడికి చాలని మాత్రం భావించలేదు. ఎన్నాళ్ళిలా మనం దూరంగా మిగిలిపోదాం? నేను నీ పరంగా కోరుకునే మార్పు ఎప్పటికీ నీలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి సృష్టించుకునే పేదరికపు భయం, విమర్శన భయం, అనారోగ్యపు భయం, ప్రేమరాహిత్యపు భయం, స్వేచ్ఛా భయం, వృద్ధాప్య భయం, చావు భయం ఎప్పుడూ ఆ మనిషిని ఎదగనివ్వవు. దేన్నైనా ఎదిరించి బ్రతకగల స్థైర్యాన్ని ఇవ్వవు. అతను ఒక్కంత సిగ్గుపడ్డాడు. నువ్వు వారం వారం నా దగ్గరకు రావడం, నా సాన్నిహిత్యంలో కరిగిపోవడం నీకే కాదు నాకు ఆనందమే. కానీ ఎన్నాళ్ళిలా? ఇది మీ తల్లిదండ్రులకు తెలిసేలా చేయగలవా? లేవు. ప్రేమించటానికి నిజంగా ప్రేమించగల మనసుంటే చాలేమో కానీ ఆ ప్రేమను ఈ సమాజంలో శాశ్వతం చేసుకోవాలంటే మరికొన్ని అర్హతలు మనిషిగా నిలబెట్టేందుకు కావాలి. శారీరక రుగ్మతల్ని వృత్తిరీత్యా ఒక డాక్టర్గా నేను నయం చేయగలనేమో. మానసిక రుగ్మతల్ని నీ ప్రియురాలిగా, నీ శాశ్వత సాహచర్యాన్ని కోరుకునే స్త్రీగా పోగొట్టలేకపోతున్నాను. ఆ భయాలు మీ నుంచి దూరం కావాలంటే, ధైర్యంగా గర్వంగా నువ్వు తలెత్తుకు తిరగాలంటే నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నీకు ఉద్యోగం లేకున్నా, సంపాదన లేకున్నా నిన్ను నేను ప్రేమిస్తాను. నా ప్రేమను నీకు పంచిస్తాను. నిన్ను సేద తీర్చే చలివేంద్రంగా మారుతాను. అప్పుడు సుపీరియారిటీ కూడా ఫీల్ అవ్వను. అలాంటి ఇరుకు మనస్తత్వం కూడా నాకు లేదు. కానీ నన్ను చూసి నువ్వు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వటాన్ని అస్సలు భరించలేను. పోనీ నీకే దారి నీవు చూసుకోకున్నా నా దారిలో నిన్ను నేను నడిపించుకుపోగలను. అది నీకు అవమానం కాదా? ఆమె బాధపడుతోంది. అతన్ని మందలించాలని ఉన్నా, అతన్ని ఎవేర్ చెయ్యాలని ఉన్నా సూటిగా ఆ పని చెయ్యలేకపోతోంది. అందుకు ఆమె అతనిపై అపార అనురాగ చలి అడ్డుపడి ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. అతనిలో మార్పు వచ్చింది. అతనిలోని పిరికితనం, తనకి నిజమైన భాష్యాన్ని చెప్పుకోలేక ఆత్మవంచనతో దాన్ని అవమానంగా భావించింది. అతను ఆమె ఒడి నుంచి లేచాడు. ఆమెకు ఎడంగా జరిగాడు. అవమానంతో తలదించుకున్నాడు. ఆ అవమానం వెనకే ఆగ్రహం చోటు చేసుకుంది. ఇంకేదైనా అనాలంటే ఆమె గుండె గొంతు కట్టుపడుతోంది. అతని బాగు పట్ల వ్యధ చెందుతోంది. ఒక మగవాడి బాధల్ని నిజంగా మాయం చేయగల మహత్తు ఒక ఆడదానికే ఉందని అంటారు. మరి నేను ఆడదాన్ని కాదా? ఏమో, నాకే అర్థం కావడం లేదు. నాలో ఫ్రిజిడిటీ లేదు. నాకు కొన్ని నమ్మకాలు, సిద్ధాంతాలు, అభిప్రాయాలు ఉన్నాయి. వాటికి విలువిచ్చేందుకు ఎంతటి నష్టానికైనా సిద్ధపడతాను. ఆడదాని మూలంగా మగవాడి నిజంగా బాగుపడతాడనే భావం నిజంగా నిజమే అయితే నేను దానికి వ్యతిరేకిని కాను. నా సిద్ధాంతాల్ని గాలికి వదిలి, నమ్మకాల్ని నీట ముంచి, అభిప్రాయాలను అటకెక్కించి నీకు మన పెళ్లికి ముందే సొంతమయ్యి నా స్త్రీత్వాన్ని రుజువు చేసుకుంటాను. అప్పుడైనా మగవాణ్ణి, నాకు కావలసిన, నేను ఇష్టపడే మగవాడివైన నిన్ను మార్చుకోగలనా? మారగలవా నువ్వు? ఆమె శ్రావ్యమైన కంఠంలో సన్నని జీర తొంగి చూసింది. అతనికి ఆమె బాధ, వ్యధ, తపన అర్థమవుతూనే ఉన్నాయి. కానీ అతని నిస్సహాయత అతన్ని నిలదీస్తోంది, పరిహసిస్తోంది.
విగుసుకుపోయి తన మీద అలిగి దూరంగా జరిగి తన స్పర్శకు దూరమై అతను కుంగిపోతున్నాడని అవంతి గ్రహించింది. ఆమె అతనికి దగ్గరగా జరిగింది. అతని ఎడం చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఒక్క క్షణం సముద్రంలో సుదీరంగా లంగరు వేసి ఉన్న ఓడపై వెలుగుతున్న కాంతిని చూసింది. అతని చేతిని నిమురుతూ తన పెదవుల చెంతకు చేర్చుకుంది. మరుక్షణంలో ఆమె అతని చేతిని ఆర్తిగా ముద్దెడబోతుంటే అతను విసురుగా తన చేతిని లాక్కున్నాడు. ఆమె అతని మొండితనానికి బాధపడింది. అతను విసురుగా లేచాడు. ఆమె లేచి అతని చేతిని అందుకునే ప్రయత్నం చేస్తుండగా అతను బీచ్ రోడ్డుకేసి అడుగులు వేయసాగాడు. అతనిలోని ఉక్రోషానికి ఆమె నవ్వుకుంది. అతనిపై ప్రభావం చూపే పసిపిల్లవాడి మంకుతనానికి ముచ్చటపడింది. అతను మారి మనిషిగా నిలబడినా అతనిలోని మంకుతనం, ఉక్రోషం, పుడుపు మొత్తనం, చిరుకోపం అతని నుండి దూరం కాకూడదని ఆమె ఎప్పుడూ కోరుకుంటుంది. తాను అలా ఎందుకు కోరుకుంటుందనేది ఆమెకే అర్థం కాక అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. తనకెప్పుడూ తన ప్రియుణ్ణి లాలించాలని ఉంటుంది, సేద తీర్చాలని ఉంటుంది, బుజ్జగించాలని ఉంటుంది, చిరుముద్దలు తినిపిస్తూ చిరుముద్దులు రుచి చూపించాలని ఉంటుంది. రిషి బయట మనిషి అనిపించుకోవాలని, ఇంటి పట్ల బాధ్యత గల ఇంటి పెద్ద అనిపించుకోవాలని, పడక గదిలో మన్మధుడు అనిపించుకోవాలని, వంటగదిలో నలభీముడు అనిపించుకోవాలని, డైనింగ్ టేబుల్ ముందు భీముడు అనిపించుకోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు క్షాణికుడు అనిపించుకోవాలని, తనకి కోపం వచ్చినప్పుడు కన్నతల్లిలా తనను బుజ్జగించాలని, తనకు బాధ కలిగినప్పుడు పంచుకునే పరమోన్నతుడు కావాలని, చివరిగా ఇంటి గుమ్మం ఎక్కగానే నాకు అవి కావాలి ఇవి కావాలని, ముద్దలు తినిపించమని, గారం చెయ్యాలని, ముద్దులివ్వమని, ముసిముసి నవ్వులతో తనను బ్రతిమలాడాలని, అర్ధరాత్రి నిశ్శబ్ద క్షణాల్ని ఆర్తిగా అధిగమిస్తూ తనని సొంతం చేసుకోవాలని ఆమె కోరుకుంటోంది. ఆ కోరుకునే కోరికల్ని తన కలల ప్రపంచంలోకి తీసుకెళ్లి వాటికి రెక్కలు జోడిస్తోంది. అతను వడివడిగా రోడ్డెక్కి క్షణాల్లో అదృశ్యమైపోయాడు. ఆమె విరహాన్ని సైతం ఆస్వాదిస్తూ వచ్చి తన కారెక్కింది. అది రివ్వున అడయారు కేసి దూసుకుపోసాగింది. అవంతి కారుని తానుంటున్న గేటు నుందాపి కారు దిగి వెళ్లి మెయిన్ గేట్ తాళం తీసి గేటును తెరిచి కారును లోపలికి తీసుకువెళ్లి పార్కు చేసి మెయిన్ గేట్ వద్దకొచ్చి దాన్ని యథావిధిగా మూసి తాళం వేయకుండా తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకు స్నానం చేయాలనుంది, ఆపై భోజనం చేయాలనుంది. కానీ ఏమీ చెయ్యలేక నిస్త్రాణగా హాల్లోనే సోఫా ముందు పరిచి ఉన్న కార్పెట్పై కూర్చుండిపోయింది. మరికొద్ది నిమిషాలకు ఆలోచనల్లోంచి నిద్రలోకి జారుకుంది. రిషి మద్రాసు మహానగరపు రోడ్లన్నీ చుట్టివేశాడు పిచ్చిగా. అతనికి అలుపు వచ్చింది, ఆకలిగా ఉంది. దేవి ప్యారడైజ్ మెయిన్ గేట్ పక్కనున్న ఇరానీ హోటల్లోకి వెళ్ళాడు. అవంతి మీద కోపంతో, తన నిర్లక్ష్యం చేస్తున్న తన తల్లిదండ్రుల మీద కోపంతో 2-3 ఐటమ్స్కి ఆర్డర్ ఇవ్వాలి అనుకున్నాడు. మరికొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు ఎవ్వరు అర్థం చేసుకోరు, అర్థం చేసుకునే ప్రయత్నమూ చెయ్యరు. తిరిగి అతనిలో కోపం రెట్టింపైంది. 3 ఐటమ్స్కి ఆర్డర్ ప్లేస్ చేశాడు. అతను అలా 15 గంట సేపు తన మనస్సును చిన్నాభిన్నం చేసుకున్నాక ఐటమ్స్ వచ్చాయి. తెల్లవారుజామున 3 గంటల సమయం. ఆ నిశిరాత్రి నిశ్శబ్దంలో గేటు కదిలిన శబ్దం వినిపించి అవంతి ఉలిక్కి పడింది. ఆ వెంటనే గేటు తెరుచుకుని మరలా గేటు మూసుకున్న శబ్దం కూడా వినిపించింది. మరి కొద్దిసేపటికి ఇంటి తలుపులు మెల్లగా తెరుచుకుని మూసుకున్నాయి. అవంతి అలాగే సోఫాకి జారగిలబడి నిస్త్రాణగా ఉండిపోయింది. క్షణాలు, నిమిషాలు గడిచిపోయాయి. సరిగ్గా అప్పుడు జరిగింది ఆ సంఘటన. బెడ్ లైట్ వెలుతురులో ఒక ఆకారం క్రమంగా అవంతి ఉన్న వైపుకు వచ్చింది నిశ్శబ్దంగా. అదామెకు తెలుసో లేదో తెలియదు గాని ఆమె మాత్రం నిశ్శబ్దంగా ఉన్న స్థితిలోనే ఉండిపోయింది. ఆ ఆకారం ఆమెకు మరింత దగ్గరగా వచ్చింది. ఒక్కింతసేపు శిలలాగా బిగుసుకుపోయింది ఆ ఆకారం. ఆ పైన ఆ ఆకారం మెల్లగా కార్పెట్ మీదకు జారిపోయి ఆమెకు దగ్గరగా జరిగి మరికొద్ది క్షణాలు చలనం లేకుండా ఉండిపోయింది. ఆ తరువాత ఆ ఆకారం తల మాత్రమే అవంతి ఒడిలోకి చేరుకుంది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి మేలుకుంది. మసక వెలుతురులో ఆమె కళ్ళు తెరచి తన ఒడిని ఆక్రమించుకున్న ఆకారాన్ని చూసింది. అప్పుడు రాలాగి 2 కన్నీటి బొట్లు నిశ్శబ్దంగా ఆమె కను చివరల నుంచి అవి వెళ్ళి ఆ ఆకారపు ముఖంపై పడ్డాయి. ఆకలి వేయలేదా రిషి? అందామె ప్రేమగా అతని తలను తనకేసి అదుముకుంటూ. రిషి సమాధానమివ్వలేదు. అలిసిపోలేదా రిషి? అందామె తిరిగి. నీ ఒడిలో వాలింది నేనే అని ఎలా తెలుసు? పిల్లాడు పెద్దాళ్లతో దాగుడు మూతలాట ఆడుతూ వెనక నుంచి వచ్చి కళ్ళు మూసి ఎవరో కనుక్కో చూద్దాం అంటాడు. నువ్వు అనలేదంతే. నా ఒడిని పంచుకునే హక్కు ఈ ప్రపంచంలో నా రిషి తప్ప మరెవ్వరికీ లేదు. ఆ ధైర్యం మరెవ్వరూ చెయ్యలేరు. చెప్పు, ఆకలిగా లేదా? అందామె తిరిగి కన్నబిడ్డ కడుపు తడిమే తల్లిలా. ఏం లేదు,
నేను హోటల్లో చాలా ఐటమ్స్ తినే వచ్చాను. నీకే ఆకలిగా ఉంది కదూ? తన తల్లి కడుపు చాటుగా మరింతగా ఒదిగిపోయి తలదాచుకునే కోడి పిల్లల ఆమెలోకి ఒదిగిపోతూ ఆమె ఎక్కడ తనకు దూరం అవుతుందోనన్న భయాన్ని తన చర్య ద్వారా పరోక్షంగా తెలియచెప్తూ అన్నాడు రిషి. ఆమె నవ్వింది. అతని ముఖాన్ని తన రెండు అరచేతులతో దగ్గరగా తీసుకుని నుదుటిపై సున్నితంగా తన పెదవులతో సృజించి, చాలా ఐటమ్స్ తిన్నావా? నిజం? తిన్నాను. నిజంగా నిజం. నువ్వు? నేను తిన్నాను అందామె అతన్ని ఉడికించాలని. అతను ఒకంతసేపు మౌనంగా ఉన్నాడు. ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా? అన్నాడు తల మాత్రమే పైకెత్తి అవంతికేసి చూస్తూ. ఆమె ఒక్కసారిగా ఉప్పెనలా అతన్ని తనలో కలుపుకొని కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయింది. అప్పటి వరకు అనుభవించిన బాధని, డిప్రెషన్ని క్షణాల్లో మరిచిపోయి త్వరగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయింది. క్షణాల్లో రిషికి ఇష్టమని చేసిన కూరను కలుపుకొని తిరిగి వచ్చి అతని పక్కనే కూర్చుంది. ఆమె ఒక్కో ముద్ద అతని నోటికి అందిస్తుంటే అతను అప్పటి వరకు అనుభవించిన నరకం వేలితో తీసివేసినట్లుగా అదృశ్యమైపోయింది. నేను లేకుండా, నేను తినకుండా నువ్వు తినలేవు, ఒంటరిగా తిరగలేవు కూడా ఋషి అంది ఎడమ చేత్తో అతని తలను నిమురుతూ. నేనే కాదు, నువ్వు నేను లేకుండా తినలేదు అన్నాడు ఋషి తింటూ. అందుకే నా పెద్ద ఇంత లేటుగా వచ్చావు, నాకు ఆకలేస్తుందని గుర్తులేదా అంది అతని చెవిని మెలిపెడుతూ. దానికి వెంటనే సమాధానం చెప్పకపోయేసరికి ఋషి సిగ్గుపడ్డట్టుగా భావించింది అవంతి. ఇలా బ్యాడ్ టైమింగ్స్లో భోంచేస్తే ఏమవుతుందో తెలుసా అంటూ టాపిక్ మార్చేసింది. ఏమవుతుంది? మన ఆరోగ్యం పాడై ఆనందానికి దూరం అవుతాం. అప్పుడేమవుతుందో తెలుసా? మనకు పుట్టే పిల్లలు ఇథోపియా పరువుకి వారసుల్లా ఉంటారు. అతను నవ్వాడు. ఏం చేస్తాం? తెలుగు భాష నీకు ఇచ్చే సౌలభ్యం అది, అందుకే అలా అనుకుని ఇలా నవ్వేసావు సిగ్గు లేకుండా అందామె ఖాళీ ప్లేట్ను తీసుకొని లేస్తూ. ఆ సౌలభ్యం ఋషికి కల్పించి అతన్ని మూడ్లోకి తీసుకురావాలనే అలా అన్నట్లు ఆమెకు మాత్రమే తెలుసు. అవంతి కూడా భోంచేసి పడుకునేసరికి తెల్లవారుజాము 3:30 గంటలైంది. కార్పెట్ మీదే ఇద్దరు పడుకోవడం అన్నది గత 4 నెలలుగా వారికి బాగా ఇష్టమైన చర్య. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా రాత్రిళ్ళు నిద్రించేప్పుడు మాత్రం అసంకల్పితంగానే ఇద్దరు తమ మధ్య ఒక అడుగు దూరాన్ని మెయింటైన్ చేయడం కూడా బాగా అలవాటైపోయింది వాళ్ళకి. వారితో మేజర్ ఆపరేషన్ ఒకటి చేయవలసి ఉంది. నిద్రపోగలిగితే ఉదయానికి ఫ్రెష్గా ఉంటుందని తెలుసు. అయినా ఆమె నిద్రపోలేకపోతోంది. రిషి అప్పటికే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆమె మెల్లగా లేచి రిషి పక్కకు చేరుకుంది. పసిపిల్లవాడిలా ముడుచుకొని నిద్రిస్తున్న రిషి మీద బ్లాంకెట్ ఒకటి కప్పింది. ఆ పైన అతని జుట్టును పైకి ఎగదోస్తూ మృదువుగా నిమురుతూ అతని తలని తన ఒడిలోకి తీసుకుంది. తాను ఒంటరి కాదు, రిషి అండతో ఒంటరి నిశ్శబ్దాన్ని తాను ఓడించింది. తనని స్థితికి తరిమికొట్టిన దుఃఖభాజనమైన జ్ఞాపకాల వరద ప్రవాహంలో ఆమెను ముంచెత్తివేశాయి. ఆ జ్ఞాపకాలు రుచి చూపించిన చేదు నిజాలు ఆమెను క్షణకాలం విభసురాలను చేశాయి. పురాతన పార్సీ బంగ్లా నిశ్శబ్దంలో నిద్రపోతున్నట్లుగా ఉంది. సమయం అర్ధరాత్రి దాటి అరగంట అయింది. పాడుబడినట్లుగా కనిపిస్తున్న ఆ బంగ్లాలో నేషనల్ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉంది. బంగ్లా బయట ప్రశాంతంగా ఉన్నా లోపల సెంట్రల్ హాల్లోని వాతావరణం మాత్రం వాడి చర్చల్లో వేడిగా ఉంది. సెంట్రల్ హాల్లో 6 వ్యక్తులు ఎదురెదురుగా కూర్చుని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. పథకం పగడ్బందీగా సిద్ధమైనట్లేనా? ఎన్డీపీ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ మాణిక్యం అడిగాడు. అతని మాటలు ముద్దగా వస్తున్నాయి. అప్పటికే 3 రౌండ్స్ పూర్తి కావడంతో అతని కళ్ళు ఎర్రగా బ్లాస్ట్ ఫర్నేస్లా మండుతున్నాయి. సిద్ధం చేశాం సార్. ఇక ఈసారి మనం మాయాజాలం నుంచి చీఫ్ మినిస్టర్ తప్పించుకోవడం అసాధ్యం అన్నాడు మురహరి. మురహరి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి ఆశించి దెబ్బతిన్న సీనియర్ ఎమ్మెల్యే. నందకిషోర్ని తక్కువ అంచనా వేయొద్దు. రాజకీయ చదరంగపు బల్లపై గ్రాండ్ మాస్టర్ లాంటివాడు. పావుల్ని చాలా గొప్పగా కదిలించగల అపరచాణిక్యుడు. 50 ఏళ్లకే రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడయ్యాడు. ఇక్కడ మేట నొక్కితే ఎక్కడి పాము వస్తుందో బాగా తెలిసిన మేధావి. అన్నిటినీ మించి గొప్ప అదృష్టవంతుడు. ఆఖరి క్షణంలో అదృష్టం అతన్ని ఎప్పుడూ కాపాడుతుంది. అతనింతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగటం వెనుక అతని తెలివితేటలతో పాటు అదృష్టం కూడా కొంత పాలు పంచుకుంటోంది. ఎన్డీపీ రాష్ట్ర శాఖ సెక్రటరీ మారప్ప గ్లాసులోని ద్రవాన్ని పూర్తిగా గొంతులోకి ఉంపుకొని అన్నాడు. మురహరికి ఆ మాటలు రుచించలేదు. అందుకే ముఖం చిట్లించాడు. నువ్వు మన శత్రువుని పొగుడుతున్నావా, లేక అతని అసమర్థతను ఎత్తి చూపుతున్నావా? మురహరి కోపంగా చూస్తూ అన్నాడు. కోపగించుకోక మురారి, మారప్ప చెప్పింది అక్షరాల నిజం. ఎన్నిసార్లు ఎంతమంది పథకాలు సిద్ధం చేసినా నందకిషోర్ పదవీ గండం నుంచి పాదరసంలో తప్పించకపోలేదు. మురహరిని అన్వయిస్తూ అన్నాడు మాణిక్యం. నిజమే, కానీ అదే పనిగా శత్రువుని పొగుడుతూ పోతే మన ఆత్మస్థైర్యం సడలిపోతుంది.
అతని నక్కజిత్తుల్ని ఎక్స్పోజ్ చేయటం, గ్లామరైజ్ చేయటం లాంటివి మంచిది కాదు. పక్కా సాక్ష్యాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. రేపు ఉదయమే ప్రెస్ రిపోర్టర్స్ని పిలిచి ఆ సాక్ష్యాలను చూపిస్తే చాలు. ఎల్లుండి కల్లా రాష్ట్ర ప్రజల్లో సంచలనం. భూబకాసురుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి గుడిసెల కిషోర్ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ఖాళీ స్థలాల్ని కబ్జా చేస్తున్న ముఖ్యమంత్రి అని పేపర్స్ ఫ్రంట్ పేజీల్లో బ్యానర్ హెడ్డింగ్స్తో. దాంతో ఢిల్లీలోని అధిష్టాన వర్గం కదిలిపోతుంది, చిందులు తొక్కుతుంది. ఈలోపు ప్రతిపక్షాలకు, ముఖ్యంగా ప్రతిపక్షంలో కాకుల్లాంటి వాళ్లకు సాక్ష్యాల ఫోటోస్టాట్ కాపీలు వెళ్ళిపోతాయి. ధీమాగా తాను సిద్ధం చేసిన పథకాన్ని వివరించాడు మురారి. గంధర్వులెవరెంతకీ? మన చేతికి మట్టి అంటకుండా సుమా. మనం దీని వెనుక ఉన్నట్లు నందకిషోర్ రుజువు చేసి మనల్ని అధిష్టాన వర్గం ముందుకు లాగితే అతని కంటే ముందు మనం దొరికిపోతాం. అతనికి మాత్రమే మనం దీని వెనుక ఉన్నట్లు తెలియాలి, కానీ రుజువు చేయలేకుండా ఉండాలి. దాంతో అతనికి మనమంటే భయం పుట్టుకొస్తుంది. అధిష్టాన వర్గం ఆగ్రహించిందో ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది. అప్పుడు నాకు మార్గం సుగమం అవుతుంది. లేదా మనమంటే భయపడతాడు గనక మన వాళ్లకు మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు వస్తాయి. మాణిక్యం ఊహల్లో తేలిపోతూ అన్నాడు. ఆ భయం నీకు అక్కర్లేదు. రేపు ఉదయం ప్రెస్ మీట్ పెడుతున్న పెద్ద నోరున్న ప్రతిపక్ష నాయకుడు రామదాసు. అతని నోరు ప్రసార భారతి కన్నా పెద్దది. మురహరి సిగార్ వెలిగించుకుంటూ అన్నాడు. రామదాసు పొరపాటు నోరు జారితే? మారప్ప సందేహించాడు. నీకన్నీ అనుమానాలే. రామదాస్కి ఈరోజు సాయంత్రమే 2 లక్షల సూట్ కేసు అందింది. కూతురు పెళ్లి అవసరాల్లో ఉండగా ఆ క్యాష్ పంపించాను. ఒక దెబ్బకు 2 పెట్టలని చాలా ఆనందించాడు. అటు డబ్బు, ఇటు తనెంతో కష్టపడి ఆ కుంభకోణాలను బయటకు లాగినట్లు ప్రజల ముందు పూజలు నవ్వుతూ అన్నాడు మురహరి. చూసావా, తిరిగి పొరపాటు చేస్తున్నావు. మాణిక్యం చిరుకోపాన్ని ప్రదర్శించాడు. పొరపాట? మురహరి ఆశ్చర్యపోయాడు. పొరపాటే. సాక్ష్యాల్ని రేపు ఉదయం చూపిస్తే చాలన్నావు. ఎవరు చూపిస్తారు? నువ్వా, నేనా? ఎవరికి చూపిస్తావు? ప్రెస్ వాళ్ళకా? అప్పుడు మనమే మనల్ని బయట పెట్టుకున్నట్టు కాదా? ప్రతిపక్షాలకు, ప్రతిపక్షంలో కాకుల్లాంటి వాళ్లకు ఫోటోస్టాట్ కాపీలు అందిస్తానన్నావు. రామదాస్ కోపం రాదా? అది అతని ఘనతగానే కదా చెప్పుకోవాలనుకుంటున్నాడు. అందరికీ అది తెలిసిపోతే తన క్రెడిబిలిటీ పోతుంది కదా అని కోపగించుకోడా? నాకు చెప్పి మరికొంతమందికి ఎలా చెప్పావని నీ మీద రివర్స్ అయిపోతే? మాణిక్యం అసహనాన్ని ప్రదర్శించాడు. మురహరి నాలుగు ఖర్చుకున్నాడు. మారప్ప కళ్ళు మెరిశాయి. పథకం ఎప్పుడూ లూజ్గా ఉండకూడదు. గురి చూసి కొడితే లక్ష్యం ఛేదింపబడాలి. అవతల వ్యక్తి సామాన్యుడు కాదు, పైగా అధికారంలో ఉన్నవాడు. ఆవలించకుండానే పేగులు లెక్కించేంత ప్రమాదకరమైన వ్యక్తి. నవ్వుతూ నవ్వుతూనే నిప్పంటించేయగలడు. 90 మంది ఎమ్మెల్యేలు నాకున్నా నేను సీఎం కాలేకపోయాను. కేవలం 50 మంది ఎమ్మెల్యేల సపోర్టుతో తాను సీఎం అయిపోయాడు. బెదిరిస్తాడు, భయపెడతాడు, ప్రలోభ పెడతాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, కిడ్నాప్ చేయిస్తాడు, హత్యలను పురికొల్పుతాడు. ఏదైనా చేస్తాడు అధికారంలోకి రావటం కోసం, వచ్చిన అధికారాన్ని దక్కించుకోవడం కోసం, అధికారంలోనే కొనసాగటం కోసం. అధికారం కోసం కన్న కూతుర్నే వదులుకున్న దుర్మార్గుడు. అదే అతని అధికార దాహానికి పరాకాష్ట. కనుక సాక్ష్యాల్ని కేవలం రామదాస్కే పంపించు. ప్రెస్ మీట్ రేపు ఉదయం కాదు, రేపు లేట్ నైట్లో అరేంజ్ చేయమని రామదాస్కు చెప్పు. రేపు ఉదయమే అయితే సాయంత్రానికే నందకిషోర్కి తెలిసిపోతుంది. అలా తెలుసుకోగలడు. దాంతో అతని రియాక్షన్ మొదలవుతుంది. పత్రికాధిపతుల్ని బెదిరిస్తాడు. అవకాశం ఉంటే కొనేస్తాడు. రామదాస్కి 10 లక్షల ఆఫర్ చేస్తాడు. వాట్ నాట్? అన్నీ చేస్తాడు. చేసి రామదాసు నోరుని, పత్రికల్ని నొక్కేస్తాడు. అవసరమైతే తన ఆధీనంలోని కిరాయి హంతకుల్ని వినియోగిస్తాడు. న్యూస్ పూర్తిగా ఆగిపోకపోయినా డైల్యూట్ అవుతుంది. కుంభకోణం సాంద్రత తగ్గుతుంది. దాని మూలంగా మనం ఆశించిన ప్రయోజనం మనకు సిద్ధించదు. వ్రతం చెడ్డ, ఫలితం దక్కనప్పుడు వ్రతం చెడకుండా ఉంటే మంచివాళ్లగానన్నా మిగిలిపోతాం. బై ఈ సమయంలో మనం ఇక్కడ సమావేశమైనట్లు నందకిషోర్కు తెలిసే అవకాశం ఉందా? లేదు. పార్టీ కార్యాలయం ముందు ఒక వెహికల్ కూడా లేకుండా చేశాను. ఆవరణలోని లైట్స్ ఆర్పేశాను. కార్యాలయంలోని ఫోన్స్ మోగినా లిఫ్ట్ చేయకుండా ఏర్పాటు చేశాను. ఈ కార్యాలయంలోని స్టాఫ్ మన వాళ్ళు, చచ్చినా నోరు జారరు అన్నాడు మారప్ప కాన్ఫిడెంట్గా. వెరీ గుడ్. ఏం మురహరి, నేను చెప్పిన ప్లాన్ బాగుందా? బాగుంది, అలాగే ఫాలో అయిపోతాను అన్నాడు మురహరి తన పొరపాటు ఆలోచనల్ని ఒప్పుకుంటూ. మీరేమంటారు? అప్పటి వరకు మౌనంగా ఉన్న మిగతా 3 వ్యక్తుల్ని ఉద్దేశించి ప్రశ్నించాడు మాణిక్యం. బాగుందన్నట్లుగా ఆ 3 తలలూపారు. ఆ 3 మాణిక్యం లాబీలోని నమ్మకస్తులు. మరికొద్ది నిమిషాల్లో పథక రచన పకడ్బందీగా పూర్తయిపోయింది. వెంటనే ఒక్కొక్కరే కార్యాలయంలోంచి బయటకు నడిచి దొరికిన ఆటో పట్టుకుని వెళ్లిపోయారు. ఈ కార్యాలయం తిరిగి పూర్తి నిశ్శబ్దంలో మునిగిపోయింది. అక్కడేమీ జరగనట్లే, అక్కడికి ఎవరూ రానట్లే. కార్యాలయం భద్రతా సిబ్బంది నిద్రలోకి జారుకుంది.
గ్రీన్ఫీల్డ్ పవర్ రెవెన్యూ ముఖ్యమంత్రి అధికార నివాసం 200 సంవత్సరాల నాడు పూర్తిగా గ్రానైట్తో నిర్మించిన చిన్న సైజు కోట లాంటి భవనం. చుట్టూ 4 ఎకరాల వైశాల్యంలో రకరకాల వృక్షాలు, లాన్స్, ఫ్లవర్ బోర్డర్స్, ఫౌంటైన్స్ వీటన్నింటినీ కవర్ చేస్తూ పెద్ద ప్రహరీ గోడ. చైనా వాళ్ళ పటిష్టంగా పహారా కాస్తున్నట్లుగా ఉంటుంది. ఆ గోడపై ఎలక్ట్రికల్ వైర్ ఫెన్సింగ్. ఆ వైర్స్లో ఎప్పుడు కరెంట్ ప్రవహిస్తూ ఉంటుంది. 20 అడుగుల ఎత్తులో బలిష్టంగా నిర్మించిన స్టీల్ గేట్. దానికి ముందు భాగాన 2 వైపులా సెక్యూరిటీ గార్డ్స్ క్యాబిన్స్. ఆ క్యాబిన్స్లో ఎప్పుడూ 2 గార్డ్స్ ఫుల్ లోడెడ్ గన్స్తో పహారా కాస్తూ ఉంటారు. సడన్గా ఆ బంగ్లాలోకి ఎవరు ప్రవేశించినా దారి తెలియక భవనంలోంచి బయటపడలేక తికమక పడిపోతారు. 12 హాల్స్, 20 బెడ్రూమ్స్, ఒక థియేటర్, లైబ్రరీ, ఆర్ హాల్, కమ్యూనికేషన్ ఛాంబర్. ఒకటేమిటి, సమస్త హంగులతో అదొక మయసభలా ఉంటుంది. ఎటు నుంచి వెడితే ఏ రూమ్ వస్తుందో అంత తేలిగ్గా ఎవరికీ తెలియదు. అప్పుడు సమయం తెల్లవారుజాము 2 గంటలు. భవనం నిశ్శబ్దంగా ఉంది. పల్చని వెన్నెల్లో, ఎత్తైన వృక్షాలతో, పెద్ద పెద్ద పొదలతో భయాన్ని కలిగించేలా ఉన్నాయి పరిసరాలు. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో సెక్యూరిటీ గార్డ్స్ పహారా కాస్తున్నట్లు బోట్ల నాడాల శబ్దం వినిపిస్తుంది లయబద్ధంగా. లోపల ఎక్కడో సీఎం రెసిడెన్షియల్ ఆఫీస్ హాల్లో మాత్రమే లైట్స్ వెలుగుతున్నాయి. హాల్లో ముఖ్యమంత్రి నందకిషోర్ తన చైర్లో కూర్చుని ఏవో ఫైల్స్ ఆదరాబాదరాగా చూస్తున్నాడు. సీఎం పర్సనల్ సెక్రటరీ గోపీనాథం ఒక షెల్ఫ్ ముందు నుంచుని ఏదో ముఖ్యమైన ఫైల్ కోసం హడావిడిగా వెతుకుతున్నాడు. అధికారం కోసం, అధికారాన్ని దక్కించుకోవడం కోసం, అధికారంలో ఉండటం కోసం ఆ గదిలో ముఖ్యమంత్రి నందకిషోర్ ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడుపుతూ ఉంటాడు. అదే భవంతిలో ఫస్ట్ ఫ్లోర్లో ఓ మూలగా ఉన్న మాస్టర్ బెడ్రూమ్లో 45 ఏళ్ల స్త్రీ కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తుంది. దుఃఖభాజనమైన జ్ఞాపకాలు వరద ప్రవాహంలా ఆమెను ముంచెత్తి వేస్తున్నాయి. ఆమె ఇందుమతి, ముఖ్యమంత్రి నందకిషోర్ ధర్మపత్ని. అధికారం ఏలింతో మెరిసే బంగారు పంజరంలోని చిలుకలాంటిదామె. ఆమె ఇల్లు విడిచి వెళ్లిన గారాల కూతురు గురించి తలపోస్తోంది. ఎంత అల్లారు ముద్దుగా పెరిగింది. చదువులో సరస్వతి. ముఖ్యమంత్రి కూతురుగా కాక తన తెలివితేటలతో మెడిసిన్ సీటు తెచ్చుకొని గోల్డ్ మెడల్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎంఎస్ కూడా చేసి అందులోనూ గోల్డ్ మెడల్ తెచ్చుకున్న ప్రతిభావంతురాలు. ఉదయమే కూతురు మోము చూడందే కళ్ళు తెరవని భర్త. 25 ఏళ్ళు వచ్చినా తండ్రి ఒడిలో కూర్చుని మారం చేసే కూతురు. ఆ తండ్రి కూతుర్ల అనుబంధాన్ని, ఆప్యాయతను చూసి ఆనందించే తల్లిగా ఇందుమతి. ఏవి ఆ మధురమైన దృశ్యాలు స్మృతులుగా మారిపోయి వెక్కిరిస్తున్నాయి, వెక్కిళ్లు తెప్పిస్తున్నాయి. కేవలం అధికారం కోసం కన్న కూతురును వదులుకోవడానికి సిద్ధపడిన భర్త, తన మనసుకు నచ్చని పని తన వాళ్ళు చేసినా సహించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయిన కూతురు, తండ్రిని గుడ్డిగా అనుసరించే కొడుకు. కొడుకు ఎదురుగా ఉంటున్నా తల్లి బిడ్డగా కాక తండ్రి బిడ్డగా ఉంటున్నాడు. తల్లి బిడ్డగా ఉన్న కూతురు తన జీవితాన్ని వెతుక్కుంటూ ఎటో వెళ్ళిపోయింది. ఎన్నో ఉన్నా, అన్నీ ఉన్నా ఆనందం మాత్రం కరువైంది. కారపు ఎడారి, గోల్డెన్ డెసర్ట్. విసురుగా తల తిప్పుకుని వాల్ క్లాక్ కేసు చూసింది ఇందుమతి. భర్త జాడలేదు. శబ్దం రాకుండా మెట్లు దిగి వచ్చి భర్త ఆఫీస్ రూమ్ వైపు చూసింది. లైట్స్ వెలుగుతున్నాయి. ఏసీ మెషిన్ శబ్దం వినిపిస్తుంది. ఒక్క క్షణం నిట్టూర్చి తిరిగి మెట్లెక్కి బెడ్రూమ్ చేరుకుని దిండులో తలదూర్చి పొర్లుకొస్తున్న దుఃఖాన్ని బలవంతాన దిగమింగుకునే ప్రయత్నం చేయసాగింది. సీఎం ఆఫీస్ గదిలో సంభాషణ మొదలైంది. ఎంత ఆలోచించినా ఏమీ బోధపడటం లేదు. కానీ అధిష్టాన వర్గంలోని మన మనిషి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి నీ సీటు కింద ఎసరు రాబోతోంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఎటువైపు నుంచి, ఎవరి మూలంగా? నందకిషోర్ నుదురును రుద్దుకుంటూ స్వాగతంగా అన్నాడు. విన్న బిఏ గోపీనాథ్ గొంతు సవరించుకున్నాడు. ఇంకెవరు? ప్రతిపక్ష నాయకుడు రామదాసు. కాకిలాంటి రామదాసు ఏదైనా కెలకపోతుండవచ్చు. గోపీనాథ్ మెల్లగా అన్నాడు. గోపీనాథం, నందకిషోర్ బాల్య స్నేహితులు. ఒకే బడిలో, ఒకే కాలేజీలో చదువుకున్నారు. గోపీనాథం గొప్ప తెలివితేటలు కలవాడే కాదు, గొప్ప నమ్మకస్తుడు కూడా. అందుకే నందకిషోర్ సీఎం అయ్యాక ఎక్కడో ఢిల్లీలో జాబ్ చేసుకుంటున్న గోపీనాథాన్ని పిలిపించుకుని తన పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నాడు. బయట ఉన్నంత వరకు గోపీనాథ్ నందకిషోర్ని సార్ అంటాడు. గ్రీన్ఫీల్డ్స్ భవనంలోకి ప్రవేశించాక ఒరే ఏంట్రా అనే పలకరిస్తాడు. నందకిషోర్ ఎత్తులకు పదులు పెట్టి నగిషీలు చెక్కేది గోపీనాథమే. నందకిషోర్ శత్రువులు గోపీనాథాన్ని గొంటనక్క, గోపీనాథం అని కసిగా పిలుస్తూ ఉంటారు. ఏ విషయంలో కలకొచ్చు? నందకిషోర్ సాలోచనగా ప్రశ్నించాడు. మనం ఒక విషయానికే పరిమితమా? ఎన్ని కుంభకోణాలు మనం వెనుకున్నాయి? వాటిలో ఒకదాన్ని పసిగట్టుంటాడు. గోపీనాథం తన చిరుబొజ్జను నిమురుకుంటూ అన్నాడు. తిరిగి ఆ గదిలో కొద్ది క్షణాల నిశ్శబ్దం అలుముకుంది. ఒక సూట్ కేసు తీసి బేరం పెట్టు.
ముందు మన ఆధీనంలోకి తీసుకునే ఏర్పాటు చూడు అంటూ చదువుకుని లేచి ఫస్ట్ ఫ్లోర్ కేసి సాగిపోయాడు నందకిషోర్. చిన్నగా నవ్వుకుంటూ ఫోన్ దగ్గరకు నడిచాడు గోపీనాథం. ఫోన్ను దగ్గరకు తీసుకుని రామదాస్ నెంబర్ ట్రై చేయడం ప్రారంభించాడు గోపీనాథం. వాళ్ళు క్రమంగా కరిగిపోతున్నాయి. ఎంగేజ్ ఎంగేజ్ సౌండ్ వస్తుంది ఫోన్కు ఆ వైపు నుంచి. చిన్న పామును చంపటానికి పెద్ద కర్రనెందుకు ఉపయోగించాలనే మనస్తత్వం గోపీనాథానికైనా, చిన్న పామైనా అది పుట్టకముందే దాన్ని చిదిమేయాలనే మనస్తత్వం నందకిషోర్ది. అరగంట ప్రయత్నించినా ప్రతిపక్ష నాయకుడు రామదాస్ నెంబర్ దొరక్కపోవడంతో గోపీనాథం విసుగు చెంది ఆ రామదాస్ ఏం చేయగలడులే అనే అహంతో ధీమాతో నిద్రకు ఉపక్రమించాడు. రాజకీయాలకు, నేరాలకు, రాజకీయ నాయకులకు, నేరస్తులకు దగ్గర సంబంధాలే కాదు, పోలికలు కూడా చాలా ఉంటాయి. ఈ రెండు రంగాల్లోనూ చిన్న విషయమే కదా అని దేన్ని ఉపేక్షించి వదిలేసినా అది ఎక్కడో ఏదో మలుపు తిరిగి ఊహించరాని మలుపులో ఉరితాడై మెడకు చుట్టుకుంటుంది. ఆ రాత్రి నందకిషోర్ తన సమస్యల్ని, వచ్చిన ప్రమాదాన్ని, రానున్న కష్టనష్టాల్ని తాత్కాలికంగా మరిచిపోయి గాఢ నిద్రపోయాడు. ముందు రామదాస్ అంతా ఎన్నిసార్లు ఎన్నింటి గురించి అరవలేదనే ధైర్యంతో గోపీనాథం నిద్రపోయాడు. ఆ రాత్రి నిద్రపట్టని వ్యక్తులు ఉన్నారు. ఒకరు నేషనల్ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ మాణిక్యం, రెండో వ్యక్తి సీనియర్ ఎమ్మెల్యే మురహరి, మూడో వ్యక్తి ఎన్డీపీ రాష్ట్ర శాఖ సెక్రటరీ మారప్ప, నాలుగో వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నందకిషోర్ అర్థాంగి ఇందుమతి. తిరిగి ఉదయమే మాణిక్యం ఇంట్లో మురహరి, మారప్ప దిగిపోయారు. సీఎం రాష్ట్రాభివృద్ధికి 1% కాలాన్నే వినియోగిస్తాడు. 25% సన్మానాలకు, 24% వ్యక్తిగత సుఖాలకు, 25% పదవిని నిలబెట్టుకోవడం కోసం వినియోగిస్తాడు. తనకి అధికార సిబ్బంది కూడా ఉంది. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ గుట్టుపోటాని జరుగుతుందనేది ఆరా తీస్తూ ఉంటారు. దాని ప్రకారం మాణిక్యం మాటలు ఇంకా పూర్తి కాలేదు. మీరు చెప్పబోయేది నాకు తెలుసు. ఆయన రామదాసు మీద కన్నేయకుండా ఉంటాడా అని మీ అనుమానం. వేస్తాడు, వేశాడు కూడా. అయితే రామదాస్ ఫోన్ చెడిపోయింది. రేపటి వరకు అది బాగు కాదు. అందుకు సహకరించిన వాళ్లకు డబ్బు ఆల్రెడీ అందింది. ఒకంత గర్వంగా అన్నాడు మురహరి. ఫోన్ చెడిపోయినంత మాత్రాన రామదాసుని సీఎం పట్టుకోలేడందు నీ ధైర్యం? మారప్ప సర్కాస్టిక్గా అన్నాడు. స్వతహాగా మురహరి కోపిష్టి, ఆ పైన తొందరపాటు ఎక్కువ. మాటలకు ఎవరన్నా అడ్డు తగిలితే అసహనాన్ని ప్రదర్శిస్తాడు. మాణిక్యం మారప్పలా కాదు. ప్రతి విషయంలోనూ ఎంతో సంయమనం ప్రదర్శిస్తాడు. మారప్ప మాట్లాడిన విధానానికి మురహరి చిరాకు పడ్డాడు. కానీ సమాధానం ఏమి ఇవ్వలేకపోయాడు. మారప్ప లాజిక్ని కాదనగలవా మురహరి? నందకిషోర్కి అనుమానం వస్తే దాన్ని నివృత్తి చేసుకునే నెట్వర్క్ లేదంటావా? మాణిక్యం అనునయంగా అన్నాడు. సరే, మరందుకు మారప్ప చేసిందేమిటి? మురహరి ముఖం చిట్లించుకుంటూ అడిగాడు. కోపం వద్దు, నీకు తొందరపాటు ఎక్కువ. ఇక నేను చేసేదేమిటంటావు? రామదాసుని ఈ నగరం నుంచి తప్పించాను. 25 ఎకరాల పొలాన్ని రామదాసుకు చూపించేందుకు మా తమ్ముడు రామదాసును తీసుకుని సిటీకి 80 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. సీఎం మీద సరిగ్గా బాంబు పేలిస్తే ఆల్రెడీ ఇచ్చిన 2 లక్షలకు తోడు ఫామ్ హౌస్కి పనికొచ్చే బంగారం లాంటి 25 ఎకరాల పొలం నీకు సొంతమవుతుందని ఆశ పెట్టాను. ఆశపడ్డాడు. అందుకే తోకాడించుకుంటూ మా తమ్ముడు అరేంజ్ చేసిన కారులో వెళ్ళిపోయాడు. ఇక మిగతా ఏర్పాట్లు మా తమ్ముడే చూసుకుంటాడు. పొలం చూసి ఆనందిస్తాడు. ఆ పైన ఫుల్గా తాగుతాడు. ఇక మిగిలిందేమిటి? సుష్టిగా తినటం, చివరగా గుర్రు పెట్టి నిద్రపోవడం. నిద్ర నుంచి లేచేసరికి ఈ రోజు రాత్రి 8 గంటలు అవుతుంది. అప్పుడు బయలుదేరి నగరానికి 10 గంటలకు చేరుకుంటాడు. సరిగ్గా అప్పటికి జర్నలిస్టులు రోజెస్ గార్డెన్కి చేరుకుంటారు. మా తమ్ముడు రామదాసును మరో కారులోకి మారుస్తాడు. దాని డ్రైవర్ మా తమ్ముడు చెప్పినట్లే వింటాడు తప్ప రామదాసు చెప్పినట్లు కాదు. కారు దిగేటప్పుడు మా తమ్ముడు అరేంజ్ చేసిన డ్రైవర్ మనం సేకరించిన సాక్ష్యాలని రామదాసు చేతికి అందిస్తాడు. ఆ వెంటనే రామదాసు జర్నలిస్టులకి తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అందజేసి నా రాష్ట్రం ఏమైపోతుందంటూ వాపోతాడు. టోటల్గా ఇది నేను చేసింది, చేయగలిగింది అన్నాడు మారప్ప. మురహరి మారప్ప వేసిన పథకాన్ని వింటూనే ఆశ్చర్యపోయాడు. ఆ పైన ఒకంత సిగ్గుపడి తల ఉంచుకున్నాడు. 9 గంటలకు గ్రీన్ఫీల్డ్స్ మెయిన్ గేట్ ముందు పైలట్ కారు, సీఎం ఉపయోగించే మెర్సిడైజ్ బెంచ్, సెక్యూరిటీ కారు వచ్చి ఆగాయి. ఆ వెనకే ముఖ్యమంత్రిని భజన చేయడమే ప్రధానంగా పెట్టుకుని పదవుల్ని దక్కించుకోగలుగుతున్న కొందరు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్స్ తమ తమ కార్లలో వచ్చి వేచి ఉన్నారు. బంగ్లా బయట గుసగుసలు, బంగ్లా లోపల గుసగుసలు. వీటన్నింటికీ అతీతంగా లోపల సీఎంకి గోపీనాథానికి మధ్య సంభాషణ జరుగుతోంది. తనను కలిసేందుకు వచ్చేవారిని వెయిటింగ్లో పెట్టి తన వాల్యూని పెంచుకోవడం అన్న అనాచారం తెల్లదొరల దగ్గర నుంచి వచ్చినా ఇప్పుడు వాటికన్నా మనమే ఆ అనాచారాన్ని బాగా పెంచి పోషిస్తున్నాం. ఫోన్ చెడిపోతే వదిలేయటమేనా? నీకు ఎంజీఆర్ స్ట్రాటజీ తెలుసా?
ఏదైనా పని చేయించుకునేందుకు తన దగ్గరున్న డబ్బు మూటలతో వచ్చే వ్యాపారవేత్తల్ని ముందు ప్రతిపక్ష నాయకుడి దగ్గరకు వెళ్ళి ఆయన శాతం ఎంతో కనుక్కుని అది ఇచ్చేసి అసెంబ్లీలో అరవననే మాట తీసుకుని తన దగ్గరకు రమ్మనేవాడట. ఆ తర్వాత తన వాటా తీసుకుని రూల్స్ని రెగ్యులేషన్స్ని గంగలో కలిపేసి సంతకాలు ఎట్టేవాడట. ఏం నేర్చుకుంటాంరా మనం? మంచి ఎలాగూ నేర్చుకోలేం, మానవత్వాన్ని అలవర్చుకోలేం. ఇక మిగిలింది గతంలో ఏ రాజకీయ నాయకుడు ఏ ఎత్తు వేసి పదవిలోకి వచ్చాడు, ఎవరిని చిత్తు చేసి తన పదవిలో ఎక్కువ కాలం కొనసాగాడు, ఎంత సంపాదించాడు, ఎక్కడ భద్రంగా దాచుకోగలిగాడనేదేగా. ఇవేగా రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సినవి. సర్లే, ఇంతకీ ఏం తేల్చావు? నందకిషోర్ తనలో రేగిన అసహనాన్ని కప్పిపుచ్చుకుంటూ అడిగాడు. ఇంటికి మనిషిని పంపించాను. రామదాసు బయట ఊరికి పని మీద పోయాడట. తిరిగి అర్ధరాత్రికో గాని రాడట. ఎక్కడికి వెళ్ళింది ఇంట్లో వాళ్ళకు తెలియదట. సో మనం కంగారు పడక్కర్లేదు. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపే కదా బాంబు పేలుతుందని తెలిసింది. అవును, భవిష్యత్తులో పేలుతుందా లేదా అన్న విషయం గురించి సీరియస్గా తీసుకుంటాను. రేపు మాత్రం పేలదని నా అంతరాత్మ చెబుతుంది. ఊరికే కంగారు పడక సెక్రటేరియట్కి బయలుదేరు. సంతకాలు పెట్టి సంచుల్ని పోగేసుకునే కార్యక్రమాలు చాలా ఉన్నాయి అన్నాడు గోపీనాథం ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ. సీఎం ఇంకా సందేహిస్తూ ఉండటంతో గోపీనాథం పద అంటూ తొందర చేశాడు. 5 నిమిషాలకు కారు బార్లు తీరి సెక్రటేరియట్ కేసు దూసుకుపోయాయి. సీఎం కార్లు సెక్రటేరియట్లోకి ఎంటర్ అవుతుండగా ఒక దృశ్యం కంటపడింది. గేటు దగ్గర ఉన్న గార్డు ఒక వ్యక్తి దగ్గర కొంత డబ్బు తీసుకుని పాస్ లేకుండానే లోపలికి వదిలేశాడు. ఆ దృశ్యాన్ని గోపీనాథం కూడా చూశాడు. చూసావా, పబ్లిక్గా సెక్రటేరియట్ ముందు లంచం తీసుకుని జనాలను వదిలేస్తున్నారు. దీన్ని క్షమించకూడదు, వెంటనే యాక్షన్ తీసుకోవాలి అన్నాడు సీఎం నందకిషోర్ కోపంగా. గోపీనాథం నవ్వాడు. యథారాజా తథా ప్రజ. నువ్వు కోట్లు తింటుంటే నీ మంత్రులు లక్షలు తింటున్నారు. అధికారులు 1000 తీసుకుంటుంటే బంట్రోజులు 100 తీసుకుంటున్నారు. పాపం, అధికార యంత్రాంగంలోని అందరూ లంచాల కాళ్ళనే పెంచి పోషిస్తున్నారు. ప్రజలు ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు, తాము ఓట్లేయకపోతే దేశం తల్లకిందులైపోతుందనుకున్నట్లు క్యూలో బారులు తీరి మరీ ఓట్లేసినందుకు బాగానే అందరూ కలిసి బుద్ధి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాజకీయ నాయకుల గురించి చాలా బాగా సెలవిచ్చారు. బ్రోకర్లను ఎన్నుకుని చట్టసభలకు పంపిస్తున్నారు ప్రజలు అని అన్నారంటే ఎంత విసిగిపోయి ఉంటారు. ఒకంత చిరాగ్గా అన్నాడు గోపీనాథం. కార్లు సీఎం ఆఫీస్ బిల్డింగ్ ముందాగాయి. కొందరు చేతులు కట్టుకుని నిలబడగా మరికొందరు నీ వాంఛను కాల్మొక్తా అన్న ధోరణిలో వెన్నుపూసల్ని వంచగా, ఇంకొందరు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వును చిలకరిస్తుండగా నందకిషోర్ గోపీనాథంతో కలిసి తన ఛాంబర్కేసి సాగిపోయాడు. ఎవరి సీట్లలో వారు సెటిల్ అయ్యాక అన్నాడు నందకిషోర్. ఎందుకురా అలా పేలిపోతున్నావు? ఈ రోజు ఏమైంది నీకు? ఏం కాలేదు. భవిష్యత్తులో కూడా ఏం కాకుండా ఉంటుందనే ధీమా కూడా లేదు. బడుగు రైతుల రక్తాన్ని పిండుకుని కోట్లు ఆర్జించిన రిజిస్ట్రార్ చిదంబరాన్ని తిరిగెందుకు తీసుకున్నావు? వాడి మీద ఉన్న విచారణను ఎందుకు నిలుపుదల చేశావు? ఎందుకు వాడిని సస్పెన్షన్ నుంచి తప్పించి రీఇన్స్టేట్ చేశావు? నువ్వు తినేది కాక తినే మిగతా వాళ్ళను కూడా ఎందుకు ఆదుకుంటున్నావు? కాస్త చూసి అడుగువేయి. కాలు బురదలో పడితే కడుక్కోవచ్చు, కానీ అవినీతిలో పడితే ఎప్పుడో ఒకప్పుడు ఆ కాలు కట్ అయిపోతుంది. కడుక్కునేందుకు మరి అవకాశం ఉండదు. తల ఎటో తిప్పుకుని అన్నాడు గోపీనాథం. నందకిషోర్ ఏదో అనేలోపే చీఫ్ సెక్రటరీ లోపలికి వచ్చాడు. అక్కడితో ఆ సంభాషణ కట్ అయిపోయింది. నేటి దేశ రాజకీయాలను శాసించేది డబ్బు. రాజకీయ నాయకులను ఆడించేది బడా పారిశ్రామికవేత్తలు. ప్రజలు ఓట్లేసి నాయకులకు అధికారాన్ని అందజేస్తే నోట్లు విసిరి వారి ధనదాహాన్ని తీర్చేది వ్యాపారవేత్తలు. ఈ చట్రంలో 2 శక్తివంతమైన ఆకులున్నాయి. ఒకరు శంభు ప్రసాద్, మరొకరు మైఖేల్ రాజు. ఈ ఇద్దరు ఇటు రాష్ట్రాన్నే కాక అటు కేంద్రాన్ని కూడా తమ పట్టుతో ఇరికించేసుకున్న బడా పారిశ్రామికవేత్తలు. 56 సంవత్సరాల శంభు ప్రసాద్ విశాఖ జిల్లాలోని ఓ గ్రామంలో పేద పడిపంతులు ఇంట్లో పుట్టి 17వ ఏట గుమస్తా ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఏడన్ వెళ్లి 1960లో ఇండియాకి తిరిగి వచ్చి 15,000 రూపాయలతో మలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ నెలకొల్పి ఇప్పుడు 1,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ కార్పొరేట్ చరిత్రనే తిరగరాసిన వ్యక్తి, వ్యాపార శక్తి. ఈయనకు 2 కొడుకులు. ఇద్దరూ తండ్రికి కుడి ఎడమ భుజాలుగా ఉంటూ వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. పెద్ద కొడుకు మొరారి ప్రసాద్, చిన్న కొడుకు అను ప్రసాద్. పెద్ద కొడుకు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సాంప్రదాయబద్ధమైన జీవన విధానాన్ని క్రమశిక్షణగా లీడ్ చేస్తూ, చిన్న కొడుకు ప్లేబాయ్ తరహాగా జీవనాన్ని ఎన్నుకున్నాడు. మరొక శక్తి మైఖేల్ రాజు. 40 సంవత్సరాల మైఖేల్ రాజు ఇండియన్ డైయింగ్ కార్పొరేషన్కి చైర్మన్. మైఖేల్ రాజు తండ్రి బ్రిటిషర్, తల్లి ఇండియన్. ఇండియా బ్రిటిష్ పరిపాలనలో ఉండగా రాజు తండ్రి వ్యాపార రీత్యా ఇండియా వచ్చి
ఇక్కడే సెటిల్ అయి భారత వనితను వివాహం చేసుకున్నాడు. దాని మూలంగా మైకేల్ రాజుకు బ్రిటిష్ పాస్పోర్ట్, ఇండియా వీసా వచ్చేశాయి. తల్లి చనిపోగానే తండ్రి తాను అభివృద్ధి పరిచిన ఇండియన్ డైయింగ్ వ్యాపారాలని, ఆస్తుల్ని కొడుక్కి హ్యాండ్ ఓవర్ చేసి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిపోయాడు. మైకేల్ రాజు మీద యూరోపియన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. ఇండియాలో ఉంటున్నా పాశ్చాత్య జీవన విధానాన్ని ఇష్టపడతాడు. అందుకే బ్రిటిష్ పాస్పోర్ట్ ని, ఇండియా వీసాని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాడు. మైకేల్ రాజు ముఖ్యమంత్రి నందకిషోర్కి అత్యంత ఆప్తుడైతే శంభు ప్రసాద్ ప్రధానికి ఆప్తుడు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అయినప్పటికీ ఈ ఇద్దరు ఒక పార్టీకి చెందిన వ్యాపారవేత్తలైనా ఎవరి వే ఆఫ్ అప్రోచింగ్ వారిదే. ఇద్దరు, ఒకరు ప్రధానమంత్రి ద్వారా, మరొకరు ముఖ్యమంత్రి ద్వారా తమ వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. శంభు ప్రసాద్ ఆస్తులు సుమారు 5,000 కోట్లుంటే మైకేల్ రాజు ఆస్తులు 500 కోట్ల దాకా ఉంటాయి. పోటీ పరంగా చూస్తే శంభు ప్రసాద్ కి మైకేల్ రాజు పెద్ద లెక్కలోని వాడు కాదు. ఇన్సిగ్నిఫికెంట్ బిజినెస్ రైవల్. అయితే మైకేల్ రాజుకు మరో బలమైన శక్తి అండగా ఉంది. అది ఇండియన్ టైమ్స్ అనే అత్యధిక సర్క్యులేషన్ గల దినపత్రిక. శంభు ప్రసాద్ పేదరికం నుంచి కసితో పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగితే మైకేల్ రాజు ఆగర్భ శ్రీమంతుడు. ఒకప్పుడు పేదరికానికి శంభు ప్రసాద్ వారసుడైతే తరతరాల భోగభాగ్యాలకు మైకేల్ రాజు వారసుడు. అందుకేనేమో ఇద్దరి ఆలోచనల్లో, పద్ధతుల్లో, వ్యాపార విధానాల్లో, జీవన సరళిలో చాలా తేడా ఉంటుంది. అంతస్తులకు వారిద్దరి మధ్య హస్తిమస్కాంతరమే అయినా వారిద్దరి మధ్య వ్యక్తిగతంగా పెద్ద శత్రుత్వమే నెలకొని ఉంది. రాజకీయాలకు, వ్యాపారానికి, అధికారానికి, అంతులేని సంపదకు గొప్ప అవినాభావ సంబంధం ఉంది. చీఫ్ మినిస్టర్ నందకిషోర్ సెక్రటేరియట్కి వెళ్లగానే ముందుగా అసమ్మతి వర్గపు కార్యకలాపాలను సమీక్షించుకుని దానికో పథకం సిద్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత తన ఆదాయపు వివరాలను చూసుకున్నాడు. గాను పొలిటికల్ అడ్వైజర్, పోలీసు గూఢచారి విభాగపు అధికారి, రాజీ ధోరణిని అలవరుచుకుని దిగజారిన ఒక ఐఏఎస్ అధికారి సహకరించారు. ఆ తరువాత చేసిన పని మైకేల్ రాజుకు ఫోన్ చేయటం. వారిద్దరి మధ్య హాట్ లైన్లో సంభాషణ మొదలైంది. ప్రైమ్ మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్కి మధ్య సంబంధాలు అంత సరళంగా లేవు. ఇద్దరి మధ్య ఎడమొహం పెడమొహం అన్నది 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అప్పటి నుంచి నందకిషోర్ ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతున్నాడు. ఫోన్ ద్వారా మైకేల్ రాజును కాంటాక్ట్ చేస్తే ఫోన్లో మాట్లాడుకునే విషయాలు తామిద్దరి మధ్య ఉంటాయన్న నమ్మకం లేదు. ఫోన్ పక్కని ప్రైమ్ మినిస్టర్ మనుషులు తన ఫోన్కి పెట్టేస్తే, లేదా మైకేల్ రాజు ఫోన్కి పెట్టవచ్చు. టెలిఫోన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఆధీనంలో ఉంటుంది గనక అందుకు అవకాశం లేకపోలేదనే అనుమానంతోనే మరొకరు వినే అవకాశమే లేని హాట్ లైన్ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ఎమర్జెన్సీ సమయాల్లో. హలో, సీఎం దిస్ సైడ్. హలో కిషోర్జీ, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్? మైకేల్ రాజు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూనే సంభాషిస్తున్నాడు. ఎస్. నందకిషోర్ కంఠంలో తొంగి చూసిన రవ్వంత ఆందోళన మైకేల్ రాజు పసిపెట్టాడు. అయితే ఇలా వద్దు, నేనే మీ ఆఫీస్కి వస్తున్నాను అంటూ హాట్ లైన్ని డిస్కనెక్ట్ చేశాడు మైకేల్ రాజు. క్లిష్ట పరిస్థితుల్లో మైకేల్ రాజు చాలాసార్లు నందకిషోర్కి సలహాలు ఇచ్చాడు. వాటి మూలంగా నందకిషోర్ పెట్టెక్కాడు కూడా. అందుకే హాట్ లైన్లో రాజుతో మాట్లాడాక ఒకంత రిలాక్స్గా ఫీల్ అయ్యాడు నందకిషోర్. ఇండో యూరోపియన్ బూఫీ పెంథాల్తో మాట్లాడానని ముఖంలో ఎంత కళ్ళొచ్చింది. గోపీనాథం ఏదో ఫైల్ తిరగేస్తూ అన్నాడు. ఏ కష్టాలు సమస్యలు రానివాడు జీవితాన్ని ఏమనుభవిస్తాడు? కష్టాలు రావాలి, నష్టాలు రావాలి, సమస్యలు రావాలి, వాటి నుంచి లాఘవంగా బయటపడాలి. అప్పుడే కదా థ్రిల్. ఇట్స్ ఆల్ ఏ గేమ్, పొలిటికల్ గేమ్. ఆ రామదాసుని ఎలా ఎదుర్కొంటానో చూడు. ఇలాంటి చప్పుళ్లకు భయపడితే ప్రైమ్ మినిస్టర్తో ఎడమొహంగా ఉంటూ కూడా నా పదవిని 2 ఏళ్లుగా ఎలా నిలబెట్టుకోగలిగానంటావు? చిరునవ్వుతో అన్నాడు నందకిషోర్ చైర్లో రిలాక్స్డ్గా వెనక్కి వాలుతూ. గోపీనాథం కొద్ది నిమిషాల మౌనం తర్వాత అన్నాడు బాధగా, నీకెన్ని గట్సున్నా, నీ మిత్రులకు ఎన్ని తెలివితేటలున్నా అవంతి తల్లిని మిగిల్చుకోలేకపోయావు. ఏ మనిషికైనా ఎన్ని తెలివితేటలున్నా, మరెన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసినా, ఏ స్ట్రాటజీ ప్రయోగించినా గెలవలేని విషయాలు కొన్ని ఉంటాయి. నీ విషయంలో అది అవంతి రూపంలో ఎదురైంది. ఆత్మవంచన వద్దు, వాస్తవాన్ని అంగీకరించు అన్నాడు గోపీనాథం సర్కాస్టిక్గా. ఆవేశంగా ఏదో అనబోయి ఆగిపోయాడు నందకిషోర్. 10 నిమిషాలకు మైకేల్ రాజ్ మెర్సిడైజ్ సెక్రటేరియట్ కేసు బయలుదేరింది. సరిగ్గా ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు రామదాసు ఫామ్ ల్యాండ్కి పనికొచ్చే పొలాన్ని ఆవగా చూసుకుంటూ ఆ రాత్రికి తాను పేల్చవలసిన విషయాన్ని మననం చేసుకుంటున్నాడు. ఫస్ట్ థాట్స్ ఆర్ బెస్ట్ ఇన్ ఆర్ట్, సెకండ్ థాట్స్ ఆర్ బెస్ట్ ఇన్ బిజినెస్.
థర్డ్ అండ్ వరస్ట్ థాట్స్ ఆర్ బెస్ట్ ఇన్ పాలిటిక్స్. నందకిషోర్ తన సమస్య చెప్పగానే మైకేల్ రాజు అన్న మొదటి మాటలివి. గోపీనాథం నవ్వాడు. మా బాగా సెలవిచ్చారండి. నైతికంగా దిగజారి థర్డ్ రేటుకు చేరుకున్న వాళ్లే ఎక్కువగా ఇండియాలో రాజకీయ నాయకులు అవుతారు. ముందు కాకపోయినా రాజకీయాల్లోకి చేరాకన్నా అవుతారు. ఏదేమైనా ఇప్పుడు ఈ సమస్యని ఎలా దాటుతాం? రాత్రి నుంచి మావాడు తెగబర్రి అయిపోతున్నాడు, గోపీనాథం బేస్ వాయిస్లో అన్నాడు. అతని కంఠంలో వ్యంగ్య ధోరణి లేకపోవడంతో నందకిషోర్ గోపీనాథాన్ని వదిలేసి మైకేల్ రాజు మీద తన దృష్టిని కేంద్రీకరించాడు. కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాడు మైకేల్ రాజు. నా మీద అధిష్టాన వర్గానికి చాలా కాలంగా చాలా కోపంగా ఉంది. సరిపడే కారణం దొరికితే కర్ణాటక వీరేంద్ర పాటిల్కి ఉద్వాసం చెప్పినట్లు చెప్పేస్తారు. ఆ తర్వాత మైకేల్ రాజు సడన్ గా ముఖ్యమంత్రి మాటలకు అడ్డొస్తూ అడిగాడు. మధ్యలో సడన్ గా అలా ప్రశ్న వేసేసరికి మైకేల్ రాజు ఏదో పథకాన్ని తన కోసం సిద్ధం చేస్తున్నాడని చాలా ఆనందించాడు నందకిషోర్. ఆ తర్వాత ఏముంది? నువ్వు తప్పులు చేశావు, దాని మూలంగా ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోంది, దాని మూలంగా వచ్చే ఎలక్షన్స్ లో పార్టీ గెలిచే అవకాశాలు సన్నగిల్లుతాయి, అందుకని తప్పని పరిస్థితుల్లో నిన్ను తప్పిస్తున్నాం అని అధిష్టానం దోతలు సెలవిస్తారు. అధిష్టాన వర్గం తనకిష్టం లేని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో గద్దె మీదున్నా ఇలాగే కేసు బిల్డప్ చేస్తుంది. తప్పుల పట్టికతో ఫైల్ని సిద్ధం చేస్తుంది. గోపీనాథం అందుకొని అన్నాడు. కళ్ళు మూసుకుని కుర్చీలో జారగిలబడి కాళ్లను ఊపుతూ అది సరే, ఆ తరువాత ఏమవుతుంది? అసహనంగా తన ప్రశ్నను తిరిగి వేశాడు మైకేల్ రాజు. ఏమవుతుంది? మనవాడు రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత మంత్రివర్గం రద్దవుతుంది. తర్వాత శాసనసభ నాయకుడిని ఎన్నుకుంటారు. ఎవరిని? వారిద్దరి మధ్య జరిగే సంభాషణ శ్రద్ధగా వింటున్నాడు నందకిషోర్. గది బయట రెడ్ లైట్ వెలుగుతుండటంతో కాన్ఫిడెన్షియల్ డిస్కషన్స్ అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ లోపలికి రాకుండా బయటే ఆగిపోయారు. అధిష్టాన వర్గం తొత్తుని, ఇంకా అధిష్టాన వర్గం దోతల చెంచాల్ని, ఇంకా రాష్ట్రాన్ని లంచాలమయం చేసి తనకు కొద్దిగా మిగుల్చుకుని ఎక్కువ అధిష్టాన వర్గానికి పంపే ఒక్కింత నిస్వార్థపరుడైన లంచకొండిని. కొద్ది క్షణాలు తిరిగి నిశ్శబ్దం గదిలో అలుముకుంది. మైకేల్ రాజు ఆడమ్ స్మిత్కి మనవడు లాంటివాడు. ఆర్థిక శాస్త్రాన్ని అవపాసన పట్టిన జల్సా పురుషుడు. కౌటిల్యుడి అర్థశాస్త్రపు అంచుల్లో ఊపిరి పోసుకున్నవాడు. రాజకీయాల్లోనైనా వ్యాపారంలోనైనా చివరకు మందు మగువ విషయంలోనైనా రైట్ టైంలో 200% రైట్ డెసిషన్ తీసుకోవాలని భావించే క్యాలిక్యులేటెడ్ డార్జిలింగ్ పర్సనాలిటీ. చెంచా ఎవరు? ఆ గదిలో పేరుకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాడు మైకేల్ రాజు. తిరుపతి రెడ్డి. తొత్తు ఎవరు? కోదండరామయ్య. నిస్వార్థపరుడైన లంచగొండి సర్వారాయుడు. తడుముకోకుండా వెంటనే సమాధానాలిచ్చాడు గోపీనాథం. సో రామదాసు అసలు కథానాయకుడు కాదు. మైకేల్ రాజు ఊహకి ఇద్దరు ఉలిక్కి పడ్డారు. 199 మంది సమస్యకి సూటిగా ఉండే పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తే మైకేల్ రాజు మాత్రం ఆ సమస్యకు రూట్ ఎక్కడుందనే చోట తన ఆలోచనలకు శ్రీకారం చుడతాడు. అందుకే నందకిషోర్కి మైకేల్ రాజు మీద అంత గురి. నువ్వు ఏ వైపు నుంచి వస్తున్నావు? ముఖ్యమంత్రి సాలోచనగా అడిగాడు. మీ వైపు నుంచి కాదు, వేరు దగ్గర నుంచి, రామదాసు దగ్గర నుంచి కాదు. రామదాసుని పురికొల్పినది ఎవరు అనే చోట నుంచి. నందకిషోర్, గోపీనాథం ఒకరి వైపు ఒకరు ఆశ్చర్యపోయి చూసుకుంటున్నారు. రామదాసు ఈర్ష్యాపరుడు కాదు, శాడిస్ట్ అంతకంటే కాదు. కనుక మీరు పదవిలోంచి తొలగాలనేంత స్థాయికి వెళ్ళడు. ఏదో సంవత్సరానికి 4 కుంభకోణాలను వెతికి పట్టుకుని అటు శాసనసభలో ఇటు పేపర్స్లో ఆవేశపడతాడు. ప్రజల్లో తన పేరు నానుతూ ఉండటానికి ఆ మాత్రం చాలనుకునే అల్ప సంతోషి. 10 గ్రాముల మాంసం ముక్క విసిరితే తోకాడించే గ్రామసింహం లాంటివాడు. నా ఊహ ప్రకారం ఇప్పుడు మీ మీద లేచే దుమారానికి కారణం మీరు కైవసం చేసుకున్న అతి ఖరీదైన స్థలాలే అయి ఉండవచ్చు. ఆ దుమారమే లేస్తే పదవికే అసరొస్తుంది. ఆ స్థాయి కుంభకోణాన్ని వెతికి పట్టుకునే తెలివితేటలు సామర్థ్యం రామదాసుకు లేవు. అయినా ఆ స్థాయి కుంభకోణమే బయటపడబోతోందనుకుంటూ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అరిచి గోల చేయబోయేది రామదాస్ అయి ఉండకపోవచ్చు. ఒకవేళ రామదాసే అయితే అది రామదాసు తెలివితేటలు మాత్రం కావు. ఎంతో సూక్ష్మంగా తన విశ్లేషణని వారి ముందుంచాడు మైకేల్ రాజు. దానికి అంత లింక్ ఉంటుందని, అంత లోతుగా ఆలోచించవచ్చని గోపీనాథం భావిస్తూ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అలా అయితే తిరుపతి రెడ్డి అయి ఉంటాడా? అనుమానంగా అన్నాడు నందకిషోర్. అయ్యుండకపోవచ్చు, తాపీగా అన్నాడు మైకేల్ రాజు. అయితే కోదండరామయ్యే? ఆయన కాకపోవచ్చు. ఫైనల్ గా సర్వారాయుడే కన్ఫర్మ్ చేస్తూ అన్నాడు నందకిషోర్. అతను కాకపోవచ్చు. మైకేల్ రాజు బేస్ వాయిస్లో నెమ్మదిగా అన్నాడు. ఇద్దరూ అర్థం కానట్లుగా చూశారు. మరెవరు? పిచ్చెక్కిపోతూ అన్నాడు గోపీనాథం. కొద్దిసేపు ఆలోచించి చెప్తాను. బై
రాగలత బిర్లాని చూసారా మీరు? సడన్ గా టాపిక్ మారుస్తూ అన్నాడు మైకేల్ రాజు. కొంపకి నిప్పంటుకోబోతుందనే ఆఖరి క్షణంలో సైతం మైకేల్ రాజుకు అందమైన అమ్మాయిల గురించి ఆలోచించడం వెన్నతో పెట్టిన వ్యసనం. అది ఆ ఇద్దరికీ తెలుసు. అందుకే అంతగా ఆశ్చర్యపోలేదు. ఎవరా అమ్మాయి? నందకిషోర్ తెలియక అడిగాడు. అదే నాకు తెలియలేదు, కానీ తెలుసు తీరాలి. ఏమిటి విశేషం? నందకిషోర్ కంఠంలో మార్పు వచ్చింది. అందానికే ఆ అమ్మాయి ఒక విశేషం. అర్థం కాలేదా? ఇంకా అర్థం కావడానికి ఏముంది? శేషం లేకుండా ఆ విశేషం మీ సొంతం కావాలి. మానసికంగానే కాదు, శారీరకంగా సేద తీరితేనే మంచి ఆలోచనలు పుట్టుకొస్తాయి. బ్రెయిన్ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తుంది. ఇలాంటి పనుల్ని క్షణాల్లో చేయగల లాల్ని పిలిపించి పని పురమాయిస్తే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయని మైకేల్ రాజు గారి అభిప్రాయమని నా అభిప్రాయం. పిలిపించమంటారా? గోపీనాథం వేదాంత ధోరణిలో అన్నాడు. ఆ లాల్ గట్టివాడేనా? మైకేల్ రాజు మదన తాపంతో అడిగాడు. అబ్బో, చాలా. వాడికి రెండే తెలుసు. ప్రాణ స్నేహితుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనిపించటం, అందమైన అమ్మాయి ఆ రామడల అవతల ఉన్నా అర్జెంటుగా రప్పించడం. అందుకేగా పాస్పోర్ట్ ఫోటోలు కూడా తీయటం రాని ఆ అర్భకుణ్ణి, అభినవ శకుణ్ణి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంటల్ ఫోటోగ్రాఫర్గా అపాయింట్ చేయించటం. పడుతుందా? మైకేల్ రాజు మరో ప్రశ్న వేశాడు. ఆ అమ్మాయి ఈ నగరంలో బతుకుతుంది కదా, ఇంకా బతకాలనుకుంటుంది కదా. ఆ అమ్మాయికి అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా. వారిలో ఎవరికైనా సొంత ఇల్లులు ఉంటాయి, వ్యాపారాలు, ఉద్యోగాలు ఉంటాయి కదా. మన చేతుల్లో ఉన్న చట్టం ప్రకారం జీవనం సాగిస్తూ ఉంటారు. మున్సిపల్ పరిధులు, సేల్స్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, గ్యాస్ లైసెన్సులు, రోడ్స్ ట్యాక్సులు, ఆ పైన పోలీస్ డిపార్ట్మెంట్. ఒకటా రెండా? ఎన్ని మన చేతుల్లో ఉండేలా చేశారు. మన ముందు రాష్ట్రాలని, దేశాన్ని ఏలిన మన పెద్దలు. వారికి ఎంత ముందు చూపు లేకపోతే ఇన్ని డిపార్ట్మెంట్స్ ని ప్రభుత్వం చేతుల్లోనే ఉంచుతారు. వీటి ద్వారా మన శత్రువుల్ని, మనకిష్టం లేని వారిని, మనమంటే ఇష్టపడిన వారిని ఎంత తేలిగ్గా లొంగ తీసుకోవచ్చు. చట్టం తలుచుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మేలు జరగకపోవచ్చేమో కానీ నాయకుల ఇష్టాలు వీడేరిపోవడం ఖాయం. మీరేం వర్రీ అవ్వకండి. ఎక్కడో ఒక చోట ఏదో విధంగా నొక్కేసి అధికారంతో రెక్కేసి ఆ అమ్మాయే వచ్చేలా చేస్తాడు మన దేశ ఫోటోగ్రాఫర్. అది వదిలేసి అసలు విషయం మీద మనసు పెట్టండి అన్నాడు గోపీనాథం తనలో రేగుతున్న అసహనాన్ని కప్పిపుచ్చుకుంటూ. ముఖ్యమంత్రి కార్యాలయం లోపల పరిస్థితి ఎలా ఉంటే బయట రాష్ట్ర ప్రజల సంక్షేమ కార్యక్రమాలని అమలుపరచడం కోసం ముఖ్యమంత్రి నందకిషోర్ గారు తెగవర్రీ అవుతూ ఆలోచిస్తున్నారు, శ్రమిస్తున్నారు. ఆ సందర్భంలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయటం లేదని బాకాలు యథావిధిగానే ఊతున్నారు. అధికారం చేతిలో ఉంటే అందలం ఎక్కటం, అందాలను చేజిక్కించుకోవటం ఎంత సులభం. తనలోనే అనుకుంటున్నట్లుగా పైకి అనేశాడు గోపీనాథం. అందుకే కదరా ఎంత టెన్షన్. అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన యాపిల్ పళ్ళలా ఉన్న బొగ్గలను నిమురుకుంటూ అన్నాడు నందకిషోర్. మధ్యాహ్నం 2:30 గంటల సమయం. మద్రాసు నోగంబాకంలోని ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న క్యాంటీన్. క్రిటికల్ ఆపరేషన్ ఒకటి చేయటానికి ఉదయం 10 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిన అవంతి 2:30కు బయటకు వచ్చి క్యాంటీన్కి వచ్చి అలసటగా ఒక టేబుల్ ముందు కూర్చుండిపోయింది. అవంతి తల్లిదండ్రులు ఎవరో ఆ హాస్పిటల్లో ఎవరికీ తెలియదు. 8 నెలల క్రితం బొంబాయి నుంచి ఉద్యోగ నిమిత్తంగా ఒంటరిగా మద్రాసుకు వచ్చి ఒక స్నేహితురాలి సహకారంతో ఉద్యోగ ప్రయత్నాలు చేసి నోగంబాకంలోని మెడికేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అయింది. అప్పట్లో జీతం కేవలం 1500. భారతదేశ స్థాయి వైద్యశాస్త్ర పరిజ్ఞానానికి సవాల్గా నిలిచిన కొన్ని కేసుల్ని తన తెలివితేటలతో, శక్తియుక్తులతో బయటపడేయటంతో, ఆ రోగుల్ని ఆరోగ్యవంతుల్ని చేయటంతో హఠాత్తుగా ఆమెకు ఆ హాస్పిటల్లో ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. జీతం పెరిగింది, హోదా కూడా పెరిగింది. ఇప్పుడు ఆమె జీతం 3000. డిప్యూటీ చీఫ్ సర్జన్గా ప్రమోట్ అయింది. హాస్పిటల్లోని స్టాఫ్ అంతా ఆమెను అభిమానిస్తారు. ఆమెలో అంత సహనం, మంచితనం ఉన్నాయి. సీనియర్ డాక్టర్స్, మేనేజ్మెంట్ సభ్యులు ఆమెను గౌరవిస్తారు. వృత్తి పట్ల ఆమెకంత గౌరవం, ఆరాధన ఉన్నాయి. మరెంతో నేర్పు, సమయస్ఫూర్తి, అవగాహన కూడా ఉన్నాయి. డాక్టర్ ఏమైనా తీసుకుంటారా? తనతో పాటు పనిచేసే డాక్టర్ ప్రశ్నించడంతో ఉలికిపాటుగా ఆలోచనల నుంచి తేరుకుంది అవంతి. ఎస్ఎస్ సంథింగ్ అంటూ అతన్ని స్నేహపూర్వకంగా విష్ చేసి సెల్ఫ్ సర్వీస్ కౌంటర్ దగ్గరకు వెళ్ళింది. వెనక భాగంలో వచ్చిన ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్ని ఆపరేట్ చేసి సక్సెస్ఫుల్గా తొలగించిన వృత్తిపరమైన తృప్తిని ఆమె ఇప్పుడు అనుభవంలోకి తెచ్చుకోలేకపోతోంది. ఆమెకు ఓ పక్క తన తల్లి, మరో పక్క తండ్రి, ఇంకో పక్క అన్నయ్య. వీటన్నిటికీ దూరంగా రిషి, ఆ పైన తన వృత్తి. తనని తీవ్రంగా ప్రభావితం చేసే వ్యక్తులు, శక్తులు వీళ్ళు.
మనస్సుని అవిశ్రాంతికి గురి చేస్తున్న వ్యక్తుల నుంచి, ఆలోచనల నుంచి ఆమె డిటాచ్ కాలేకపోతుంది. టోస్టెడ్ బ్రెడ్, బటర్ తీసుకుని తిరిగి వెనక్కి వచ్చి తన సీట్లో కూర్చుంది. సన్నగా, తెల్లగా, మెరుపుతీగలా కనిపించే ఆమె ఒత్తైన పురులు ఆ క్యాంటీన్ హాల్లో ఫ్యాన్ గాలికి అలల్లా కదిలిపోతున్నాయి. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా శారీరక, మానసిక అలసట ఆమె కళ్ళ కింద స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె బ్రెడ్కి వెన్న రాసుకుని పరధ్యానంగా కొద్ది కొద్దిగా తింటోంది. అదే హాల్లో అక్కడక్కడ కూర్చున్న డాక్టర్స్, పేషెంట్స్ ని పరామర్శించడానికి వచ్చిన బంధువులు ఆమె అందాన్ని, గ్రేస్ని, ఆమె కళ్ళల్లో తొంగి చూసే మేధా సంపత్తిని, పరిపూర్ణతని, ఆమె రంగుని, చార్మింగ్ ని, సెక్సీ ఫిగర్ని, స్మార్ట్ డ్రెస్ సెన్స్ ని చూసి తన్మయంగా ఫీల్ అవుతున్నారు. కానీ అవేవి ఆమె దృష్టిలోకి రావడం లేదు. వారెవ్వరూ ఆమె ఆలోచనల్ని చెదరగొట్టలేకపోతున్నారు. బొంబాయిలోని బిగ్ బిజినెస్ మ్యాన్, ప్రముఖ రాజకీయ నాయకులు, ఫిల్మ్ స్టార్స్, మ్యూజిషియన్స్, స్టార్ హోటల్ అధినేతలు, జర్నలిస్టులు, ప్రెస్ బ్యారన్స్, పెయింటర్స్, బ్యూరోక్రాట్స్, రాయబారులు, ఫిల్మ్ మేకర్స్, లాయర్స్, జడ్జెస్ ఎందరి మధ్య తాను తిరిగింది, ఎన్ని అనుభవాలను మిగుల్చుకోగలిగింది. అందం, ఐశ్వర్యం, ఆస్తులు, అంతస్తులు, ఆత్మవంచనలు, తాపత్రయాలు, తాగిన మైకం, తిరిగే సౌఖ్యాల మధ్య తన తండ్రితో తిరిగింది, చూసింది, బాధపడింది, ఏవగించుకుంది. బంగారపు ఎడారుల్లో తిరిగే బాటసారుల జీవితాలను చూసింది. ఆ చివర వాళ్ళేం ఆశిస్తున్నారో అర్థం కాక ఆందోళన చెందింది. లేని నవ్వుని, ప్రేమాభిమానాల్ని, గౌరవాన్ని, భయాన్ని, ఆప్యాయతని తన తండ్రి దగ్గర ప్రదర్శించి మెప్పు పొందాలని తాపత్రయపడేవారు. అందమైన అభినయంతో, అబద్ధాలతో అందలం ఎక్కాలని వారిని చూసి అసహనానికి గురైంది. జీవితానికి, నిజాలకి, నిత్య సత్యాలకి, నిజమైన విలువలకు దగ్గరగా వెళ్లి బతకాలనుకునే వారిని ఎప్పుడోగాని చూడలేకపోతున్నందుకు ఆశల పరిధుల్లో ఆశయాల్ని, విలువల్ని సమాధి చేసుకుని అదే అందమైన జీవితం అనుకుని బతికే శవాల మధ్య పంచరంగుల జీవితాన్ని అనుభవిస్తున్నామని భ్రమించే వారిని ఎక్కువగా చూసి మోగగా ఏడ్చింది. స్కిన్ థిక్ గా బతకాలని కార్డియాలజిస్ట్ గుండెపోటు పేషెంట్స్ కి సలహా ఇవ్వటం తెలిసి కూడా తాను అలాగే సెన్సిటివ్ గా ఉండేది. ఏ మనిషికైనా నిజంగా జీవించటానికి తీయని జ్ఞాపకాలు కావాలి. కానీ అవేమీ లేని ప్రపంచంలో తాను ఎన్నాళ్లు గడిపింది. ఇప్పుడు తను ప్రేమించే వృత్తి, తాను ఆరాధించే వ్యక్తి మధ్య తృప్తితో ఉండగలుగుతోంది. కానీ తన మనస్తత్వాన్ని తన కూతురికి వారసత్వంగా బహుమతిగా ఇచ్చిన తన తల్లి గ్రీన్ ఫీల్డ్స్ పంజరంలోనే ఇరుక్కుపోయి ఉందే. వాట్ ఈస్ ది డెస్టినీ? వేర్ ఈస్ ది డెస్టినీ? హూ నోస్ దట్? వద్దనుకుంటున్నా వదిలిపెట్టని ఆలోచనల నుంచి రిషి పిలుపుతో తేరుకుంది. రాష్ట్ర రాజకీయాలని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, మంచి చెడుల్ని, జీవన ప్రమాణాలని ప్రభావితం చేసే ఆలోచనలతో ముఖ్యమంత్రి ఛాంబర్ వేడిగా ఉంది. ఆ ముగ్గురు కాదు, చాప కింద నీరు లాంటి మాణిక్యం దీనికి హేతువే కావచ్చేమో. మైకేల్ రాజు మాటలకి షాక్ తిన్నారు నందకిషోర్, గోపీనాథ్. ఏ ధాతువుతో సంయోగం చెందితే ఏ కొత్త పదార్థం తయారవుతుందనే విషయాన్ని ఒక శాస్త్రజ్ఞుడు చెప్పినంత ధీమాగా, నిబద్ధతతో చెబుతాడు మైకేల్ రాజు. రాజకీయాలు, వ్యాపారం స్త్రీ జాతికి చెందినవే. స్త్రీ మంచితనం, ఔన్నత్యం పై రెండింటికి లేకపోయినా లక్షణాలు ఒకటే. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పటం చాలా కష్టం. అయినా సరే సరిగ్గా అంచనా వేసే రాజు, ఎప్పుడూ తన ఆలోచనలు సరైన దారిలోనే ప్రయాణించేలా చూసుకునే మైకేల్ రాజు తమ పార్టీ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ మాణిక్యం పేరు చెప్పాడంటే ఎంతో రీజనింగ్ బేస్ లేనిదే చెప్పడు. అసలు ఆ వైపు నేను ఆలోచించలేదు సుమా. మాణిక్యం ఏసుమెత్తుగా కూడా నా దృష్టిలో ఇప్పటి వరకు లేడు. కానీ నువ్వు ఆ పేరు చెప్పడంతో ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అన్నాడు నందకిషోర్ అనుమానంగా. మైకేల్ రాజు నవ్వాడు. గొయ్యి తీయాలనుకునేవాడు నమ్మక ద్రోహి, నేరస్తుడు. ప్రత్యర్థుల దృష్టి తన మీద ముందుగా పడాలనుకోడు. గోతులు తీసే వ్యక్తి బేసిక్ ప్రిన్సిపుల్ అది. ముందుగా మీ ఆలోచనలు ఎవరి మీదకు మరలాయి? అధికార పక్షంలో ఉంటూ కూడా ప్రతిపక్ష అభ్యర్థిలా శాసనసభలో అరిచి ఆవేశపడే తిరుపతి రెడ్డి, రామయ్య, సర్వారాయుడి మీదకేగా. అక్కడే మాణిక్యం విజయం సాధించాడు. నేను అతన్ని ప్రస్తావించకపోతే అనవసరంగా ఈ ముగ్గురు మీద మీ దృష్టిని కేంద్రీకరించేవారు, అవునా? తను మీ దృష్టిలోకి రాకుండా తన పని చేసుకుపోయేవాడు. 90 మంది ఎమ్మెల్యేలు తనకు అండగా ఉన్నా 50 మంది ఎమ్మెల్యేల అండతో మాత్రమే మీరు సీఎం అయిపోయారు. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, మీ ద్వారా గట్టి దెబ్బతిన్నది ఎవరు? మాణిక్యం ఆశించిన అధికారం దక్కకుండా పోయింది ఎవరి మూలంగా? మీ మూలంగానే కదా. సో మాణిక్యమే అసలు కథానాయకుడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ పరిశోధన సాగించండి. అందరిలాగానే గూఢచారి విభాగానికి చెందిన పోలీస్ అధికారిని కూపీ లాగటానికి ఉపయోగించుకోండి. మొగ్గు దానంతట అదే విడిపోతుంది అన్నాడు మైకేల్ రిలాక్స్డ్గా.
మరో గంటకి గూఢచారి విభాగానికి చెందిన పోలీస్ ఆఫీసర్ ఒకరు రామదాసు ఉండే కాలనీలో ఆటో దిగాడు. సరిగ్గా అదే సమయానికి మరో అధికారి మాణిక్యం ఉండే వీధిలో టాక్సీ దిగాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది? సర్వాధికారాల్ని గుప్పెట పెట్టుకున్న ముఖ్యమంత్రి ఆ అధికారాల్ని దాచుకున్న ఆ గుప్పెటిని ఎవరు తెరిచే ప్రయత్నం చేయకుండా అన్ని చర్యలు తీసుకున్నాడు. రాజు 400-500 కోట్ల వ్యాపారమే చేస్తున్నప్పటికీ 5-6 వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా పారిశ్రామికవేత్తలతో పాటు సమాన స్థాయి ఇమేజ్ని, పాపులారిటీని పొందగలుగుతున్నాడంటే అతనికి అండగా నిలుస్తున్న జాతీయ స్థాయి ఆంగ్ల దినపత్రిక ఇండియన్ టైమ్సే కారణం. ప్రపంచంలో అతి శక్తివంతమైనది అధికారమైతే రెండో స్థానంలోకి ప్రెస్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే టీవీ, రేడియో కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కన్నా న్యూస్ పేపర్స్ చాలా శక్తివంతమైనవి. ఎవరైనా ఎప్పుడైనా ఎదుటి వ్యక్తిని అంచనా వేయవలసి వస్తే ఆ వ్యక్తికి ఏమున్నాయనే 50% ఆలోచిస్తారు. అతనికి అండగా ఏముంది, ఎవరున్నారు అనే విషయాన్ని గురించి మిగతా 50% ఆలోచిస్తారు. ఒక్కోసారి అది 25:75 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా ఎవరు మైకేల్ రాజ్ విషయంలో ఆలోచించినా నిష్పత్తి 10-90గానే కనిపిస్తుంది. 10 మైకేల్ రాజు తెలివితేటలు, వ్యాపారం, నిజాయితీ, సిన్సియారిటీ అయితే 90% అతన్ని కాపుగాస్తూ భుజానికి ఎత్తుకుని ఇండియన్ టైమ్స్ అవుతుంది. ప్రతి ముఖ్యమంత్రి 2 రకాల పత్రికలను ఆశిస్తాడు. ఒక పత్రిక తమ పార్టీకి అండగా ఉండాలని, మరో పత్రిక వ్యక్తిగతంగా తనకు అండగా ఉండాలని. పార్టీని కాపుకాసే పత్రిక మూలంగా ప్రతిపక్షాలను ఎదుర్కొంటాడు. తనను కాపుకాసే పత్రిక మూలంగా తన పదవిని కాపాడుకుంటాడు. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ ప్రాంతీయ భాషల్లో దినపత్రికను నడిపే యజమానికి అర్హత ఉన్నా లేకపోయినా అతని పత్రికని తమ పార్టీకి బాగా ఉపయోగించుకునేందుకు అతనికి రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తుంది. అతను రాజ్యసభ మెంబర్ అయితే తన పత్రికని అధికార పార్టీకి బాగా మార్చి తాను ఢిల్లీ రాష్ట్ర రాజధాని లెవెల్లో పైరవీలు చేసుకుంటూ బతికేస్తుంటాడు. ఈ దిగజారుడుతనం ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. ప్రతి రాష్ట్రంలో కొన్ని దినపత్రికలు ఇలా తాకట్టు పెట్టబడతాయి. అలాగే ఇక్కడ నందకిషోర్కి వ్యక్తిగతంగా సపోర్ట్ ఇచ్చేది ఇండియన్ టైమ్స్. అది మైకేల్ రాజు మూలంగానే జరిగింది. మైకేల్ రాజు సెక్రటేరియట్ నుంచి సరాసరి ఇండియన్ టైమ్స్ పేపర్ ఆఫీస్కి వెళ్ళి కొన్ని సూచనలు ఇచ్చి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచి రెసిడెంట్ ఎడిటర్ ముఖ్యమంత్రి నందకిషోర్కి వ్యతిరేకంగా రానున్న ఆ వార్త కోసం ఎదురు చూడసాగాడు. ముఖ్యమంత్రి మైకేల్ రాజు పంపుతున్న మామూలు ఏ నెలకు ఆ నెల మాయం చేసుకున్న రెసిడెంట్ ఎడిటర్ అన్ని పత్రికలకి ఫోన్స్ చేసి తనకు తెలిసిన వారిని లైన్ మీదకు పిలిపించుకుని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా న్యూస్ వస్తే తనకు తెలియపరచకుండా ప్రింట్ చేయవద్దని చెప్పాడు. రెసిడెంట్ ఎడిటర్ ఈ పని చేసింది తనకు సంచులు అందుతాయనే ఆశతో కాదు. మైకేల్ రాజు తన పనిచేసే ఇండియన్ టైమ్స్ పత్రికా అధినేత ఆప్తుడనే భయంతో కూడా. మొత్తానికి చకచక అన్ని పనులు, చర్యలు నందకిషోర్కు అనుకూలంగా జరిగిపోతున్నాయి. అదే రోజు సాయంత్రం సిటీకి 80 కిలోమీటర్ల దూరంలో మారప్ప తమ్ముడు రామదాసు అలసిపోయే వరకు ఆ చుట్టుపక్కల పొలాలను చూపించి సంతృప్తిపరిచాడు. అందాన్ని తట్టుకోలేని టైంలో పీటర్ స్కాచ్ అందించాడు. రామదాసు ఫ్రీగా వస్తే పెనాయిల్ తాగే రకం. ఫుల్గా తాగేశాడు. ఆ పైన తిన్నాడు. గుర్రు పెట్టి నిద్రపోయాడు. సాయంత్రం 7 గంటలకు లేచాడు. కారు నగరానికేసి బయలుదేరింది. 20 కిలోమీటర్లు ప్రయాణించాక ఒక పంజాబీ దాబా హోటల్ ముందు కారు ఆగింది. మారప్ప తమ్ముడు రామదాసుకు మరో పెగ్గందించాడు. దాన్ని తీసుకుని ఆ పైన కారం బాగా దట్టించిన చికెన్ ముక్కలను నంచుకున్నాడు. టైం 8 అయింది. తిరిగి కారు బయలుదేరింది. సిటీలో సెక్రటేరియట్లో గూఢచారి విభాగంలో గ్రీన్ ఫీల్డ్స్లో మైకేల్ రాజు ఆఫీసులో ఇండియన్ టైమ్స్ రెసిడెంట్ ఎడిటర్ రూమ్లో ఏం జరుగుతుందో రామదాసుకు తెలియదు. తెలిసినా భయపడనంత నిషాలో రామదాసు ఉన్నాడు. కారు నెమ్మదిగానే నగరానికేసి రాసాగింది. రాత్రి 8:30 గంటలకు సూర్యోదయం అనే పత్రిక నుంచి ఓ ఫోన్ కాల్ ఇండియన్ టైమ్సే రెసిడెంట్ ఎడిటర్కి వెళ్ళింది. ఏమిటి, ఏమన్నా తెలిసిందా? రెసిడెంట్ ఎడిటర్ అడిగాడు ఆతృతగా. తెలిసింది. ఈ రాత్రి సరిగ్గా 10 గంటలకు రోజ్ గార్డెన్కి జర్నలిస్టులను రమ్మని రామదాస్ సెక్రటరీ అందరికీ ఫోన్ చేసి చెప్పాడట. ఆహా, ఏ విషయం గురించి? తెలీదు. సరే అయితే ఒక పని చేయి, చెప్పండి. రాత్రి 10 గంటల ప్రెస్ మీట్లో రామదాస్ ఏం చెప్పినా అది పత్రికల్లో రాకూడదు. కనీసం డెస్క్ వరకు కూడా వెళ్ళకూడదు. నీకు అందవలసింది ఉదయమే అందుతుంది. ప్రెస్ మీట్ కాగానే వచ్చిన వారిని బార్కి తీసుకెళ్ళు. రాని వారిని వేరే విధంగా సంతృప్తిపరచు. వినని వాళ్ళని, నిజాయితీ పరుల్ని బ్రతిమలాడు. మొత్తానికి ఈ రాత్రి 10 గంటలకు రోజ్ గార్డెన్లో రామదాస్ చెప్పింది పత్రికల్లో రాకూడదు. నీ మేలు నేనే కాదు, నందకిషోర్జీ, మైకేల్ రాజు గారు మర్చిపోడు. మరలించి 10 ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బై. రెసిడెంట్ ఎడిటర్ ఫోన్ పెట్టేశాడు. గ్రీన్ ఫీల్డ్స్ బంగ్లా.
టెర్రస్ మీద నందకిషోర్, గోపీనాథం, చీఫ్ సెక్రటరీ యోగేంద్ర సిన్హా కార్పెట్ లాన్ మీద వేసి ఉన్న కుర్చీల్లో కూర్చునున్నారు. టెర్రస్ మీద పిట్టగోడ మీద 2 అడుగుల ఎత్తులో అల్యూమినియం పోల్స్కున్న లైట్స్ వెలుగుతున్నాయి. వాటి కాంతి కోపంగా ఉన్న నందకిషోర్ ముఖం మీద పడి జేబురు రంగులో కనిపిస్తుంది. విషయం చాలా సీరియస్ గా ఉంది. అంతకు ముందే వచ్చిన చీఫ్ సెక్రటరీ భావించాడు. రాష్ట్ర రాజకీయాల రంగు మారబోతోంది. అధిష్టాన వర్గంలోని శక్తులు తమ ప్రభావాన్ని నా మీద చూపించబోతున్నాయి. కారణాల కోసం పొంచి ఉన్నారు. అసలు మా పార్టీలోనే ఈ అనాచారం ఉంది. ఏ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అని నిర్ణయించాల్సింది ప్రైమ్ మినిస్టరా, అధిష్టాన వర్గమా? రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాబట్ట శాసనసభ్యుల అధిష్టాన వర్గంలో ఎవరుంటారో తెలుసా? ఆయా రాష్ట్ర రాజకీయాల్లో పనికిరాక పని లేని గుంట నక్కలు. వీళ్లకు చావు తెలివితేటలు తప్ప తమ రాష్ట్రాల్లో ప్రజల్లో అభిమానం ఉండదు. వీళ్ళు రాష్ట్రాలకు పెద్ద పరిశీలకుల హోదాలో వస్తారు. వీళ్లకు ముడుపులు చెల్లించాలి, మందు పార్టీలు ఇవ్వాలి, అవసరమైతే అందమైన అమ్మాయిల్ని పంపించాలి. రాష్ట్రాలను ఏలే మాలాంటి రాజకీయ నాయకులు గొప్పవాళ్లను మేము అనటం లేదు. ఆ మాటకొస్తే రాజకీయ నాయకుల్లో గొప్పవాళ్ళు ఎవరున్నారు? కానీ వీళ్ల పెత్తనం ఏంటి చూస్తా. వీళ్ళు నా పదవికి ఎలా ఎసరు పెడతారో చూస్తాను. నా సత్తా ఏమిటో, నా తెలివితేటలేమిటో నిరూపిస్తాను. ఆ మాణిక్యం ఏం చేస్తాడో చూస్తాను. నిప్పులు కక్కుతున్నాడు నందకిషోర్. సాధారణంగా నిగ్రహాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి అలా ఫైర్ అవ్వటం చాలా రేర్ కావడంతో చీఫ్ సెక్రటరీ విస్తుపోయాడు. ఇంతలో కార్డ్లెస్ ఫోన్ రింగ్ అయింది. గోపీనాథం చటుక్కున అందుకుని ఫోన్ ఆ వైపున ఉన్నది మైకేల్ రాజుగా గుర్తించి నందకిషోర్కి ఇచ్చేశాడు ఫోన్. మైకేల్ రాజు చెప్పేది 5 నిమిషాల పాటు విని అప్పుడు అన్నాడు, రాజకీయ నాయకుడికి ఈ ప్రపంచంలో పదవి కన్నా గొప్పది మరేదీ లేదు. జన్మనిచ్చే తల్లిదండ్రుల కన్నా, జీవితాన్ని పంచుకునే భార్య కన్నా, పొన్నామ నరకం నుంచి తప్పించే బిడ్డల కన్నా, తోడబుట్టిన వాళ్లకన్నా, మానవత్వం కన్నా, వ్యక్తిత్వం కన్నా గొప్పది అధికారం. ఆ అధికారం నా చేతుల నుంచి జారిపోతుందని తెలిసి ఊరుకోను. ఎంతకైనా తెగిస్తాను, ఏమైనా చేస్తాను, ఏ స్థాయికైనా దిగజారిపోతాను. భారతదేశపు సగటు రాజకీయ నాయకుడికి నేనేం కొత్త భాష్యం చెప్పాలనుకోవడం లేదు. అంతదాకా ఎందుకు? చచ్చి సమాధి అయిపోయిన రాజకీయ నాయకుడి సమాధి దగ్గర అధికారపు వాసన చూపించండి. శవం లేచి కూర్చుని ప్రమాణ స్వీకారం ఎప్పుడు అంటుంది. ఏమేం చెయ్యాలో అన్నీ చెయ్యి. అందుకు ఏం అవసరమైనా జంకొద్దు. డబ్బు, బలగం, అధికారం ఏమైనా నీకు అందుతాయి. నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యి. కిడ్నాపులు, హత్యలు, అన్యాయాలు, అక్రమాలు ఏమైనా పర్వాలేదు. నీ పనులకు నీ మొహరం నీకుంటుంది. మావాడు నీ దగ్గరే ఉన్నాడు కదా, ఓకే హెడ్. ఈ రాత్రి నాకు నిద్ర ఉండదు. ప్రతి క్షణం నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. నందకిషోర్ ఫోన్ పెట్టేశాడు. రాష్ట్ర రాజధాని రాజకీయాల్లో సంచలనం చెలరేగింది. దాదాపు ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కార్పొరేషన్ చైర్మన్స్కి అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. ఏదో జరగబోతోంది. ఏదో ముసలం పుట్టింది. ఆ ముసలం నందకిషోర్ని పదవీచ్యుతుడిని చేయడానికి దూసుకు వస్తోంది. చూడాలి ఈసారి నందకిషోర్ ఎలా తప్పించుకుంటాడని కొందరు, ఏ ముసలం అతన్నేం చెయ్యలేదని మరికొందరు పందాలు కాసుకోవడం మొదలైంది. స్టేట్ పవర్ లాబీ వేడెక్కిపోతోంది. రక్తసిక్తమయ్యే యుద్ధం ఆరంభం కాబోతోంది నాడు నందకిషోర్ గంభీరంగా. అటు మాణిక్యం క్యాంపులో కూడా వేడందుకుంది. ఎత్తుకు పై ఎత్తులు ఊపందుకున్నాయి. 10 నిమిషాల క్రితమే ఢిల్లీ నుంచి మాణిక్యానికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అతి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాను, 10 లక్షలు పంపిస్తారా అని ఆ ఫోన్ చేసిన వ్యక్తి స్ట్రైట్గా అడిగేశాడు. మాణిక్యం డన్ అన్నాడు. ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. మాణిక్యం ఎత్తుగడ తన రూపు మార్చుకుంది. అవంతి ఇంటి ముందు రాత్రి 9 గంటలకు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి 50 ఏళ్లున్న ఒక వ్యక్తి దిగి లోపలికి వెళ్లి అవంతి పోర్షన్ తలుపు తట్టాడు. నిమిషం తర్వాత అవంతి వచ్చి తలుపు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఎవరు అన్నట్లు కొనుబొమ్మలు ఎగరవేసింది. ఐయామ్ చూడప్ప, పిఎస్ చూడప్ప అన్నాడు ఆ వ్యక్తి. ఆహా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అతి మర్యాదగా అంది అవంతి. నువ్వు చేయవలసింది ఈరోజు ఉదయమే హాస్పిటల్లో చేసేసావమ్మా. కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు కనిపించింది అవంతికి ఆ వ్యక్తి వెనక ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ ఉన్నట్లు. అప్పటికే అవంతి కొద్దిగా అర్థం చేసుకుని ఉండటంతో తాను తప్పుకొని దారిచ్చింది వాళ్ళకి. ఇద్దరూ లోపలికి వచ్చారు. ఈవిడ నా భార్య అన్నాడతను తనతో వచ్చిన స్త్రీని పరిచయం చేస్తూ. కూర్చోండి అంటూ సోఫా చూపించి లోపలికి వెళ్ళింది అవంతి. ఉన్నవి 2 గదులైనా ముచ్చటగా ఉన్నాయి. ఎంతో అభిరుచి ఉంటే తప్ప ఆ రూంలోకి అలాంటి వస్తువులు రావు. మూలగా ఉన్న ఒక టేబుల్ పైన LOVE అనే ఇంగ్లీష్ అక్షరాలతో చేసిన పెన్ స్టాండ్, దానికి పక్కనే స్వామి వివేకానంద కంచు విగ్రహం ఉన్న గోడపై జనపనారతో చేసిన హ్యాంగింగ్ మ్యాట్. ఆ మ్యాట్ కింద ఒక నిర్జన ప్రదేశంలో కొండవాగులలో నడిచిపోతున్న జంట. అన్నిటికన్నా ఆయన్ని బాగా ఆకట్టుకున్న విశేషం వేరే ఉంది.
అతీతమైన సౌందర్యాన్ని, ప్రకృతిలో సజీవమై నిలిచే సాహసోపేతమైన సృష్టి కార్యాన్ని ప్రధానంగా తీసుకుని 17వ శతాబ్దంలో అద్భుతమైన కళాఖండాలను సృష్టించిన అభినవ బ్రహ్మ జాకోబ్ వాన్ రూయిస్ డెయిల్ పెయింటింగ్కి ప్రతిరూపం అది. ఆయన దానికేసి చూస్తుండగానే అవంతి హార్లిక్స్ కలిపిన కప్పులతో వచ్చింది. ఏమ్మా, డచ్ లాంటి స్కేప్ పెయింటర్తో జాకోబ్ వాన్ నీ అభిమాన పెయింటరా? ఆయన హార్లిక్స్ కప్పు అందుకుంటూ అన్నారు. అవంతి ఆయనకేసి విస్మయంగా చూసింది. తైలవర్ణ చిత్రాలపై ఎంతో అవగాహన ఉంటే తప్ప దూరంగా ఉండే దాన్ని చిత్రించిన పెయింటర్ పేరు చెప్పడం కష్టం. మీకు పెయింటింగ్స్ అంటే ఇష్టమా? అవంతి విస్మయంగా అడిగింది. ఆయనకు చాలా పిచ్చమ్మా. చేసేదేమో పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం, ఆరాధించేది తైలవర్ణ చిత్రాల్ని అందామె అందుకుంటూ. నీకు బాగా ఇష్టమా? ఆయన ప్రశ్నించాడు. తన్మయంగా కళ్ళను వాల్చి నెమ్మదిగా తెరుస్తూ తన భావాల్ని తెలియపరిచింది అవంతి. నీ వయసుకు తగ్గ చిత్రాన్నే ఎన్నుకున్నావు. ఆయన మాటలు అవంతికి అర్థం కాలేదు. అది ఆయన అర్థం చేసుకున్నాడు. ఈ పెయింటింగ్ని జాకోబ్ వాన్ 1650లో వేశాడమ్మా. 1650లో జాకోబ్ డచ్ జర్మన్ బోర్డర్ని సందర్శించాడట. రోలింగ్ హిల్స్, ఫ్లీటింగ్ స్ట్రీమ్స్, పచ్చని పర్వత శ్రేణుల్ని, వాటి మధ్య నుంచి గలగల పారే సెలయేరుల్ని చూసి తన్మయత్వం చెంది తనలో కలిగిన రొమాంటిక్ ఫీలింగ్కి వర్ణచిత్ర రూపం కలిగించాడట. పర్వత శ్రేణులు ప్రేయస్కి ప్రతీక అయితే పారే సెలయేరు ప్రియుడికి ప్రతీక అంటూ తనకు తెలిసింది చెప్పాడు ఆయన. చిన్న లోపం అంకుల్, సారీ అంది అవంతి తడబాటుగా. ఆయన నవ్వాడు. అలాగే పిలువమ్మా అన్నాడు ఆయన ఆప్యాయంగా. వెనక పర్వత శ్రేణి, దాని పక్కన చిన్న గుడిసె, దాని ముందు నుంచి ప్రవహించే సెలయేరు, ఆ సెలయేరు పైన కర్రల వంతెన. అంతా బాగానే ఉంది, కానీ ప్రేయసీ ప్రియుని చిత్రించటం లేదేమిటా అని అప్పుడప్పుడు ఒక కోపంగా భావిస్తూ ఉంటాను అంది అవంతి డ్రీమీగా. నా దగ్గర మరో 2 పెయింటింగ్స్, ఛాయాచిత్రాలున్నాయమ్మా, కావాలంటే ఇస్తాను అన్నాడు ఆయన. అప్పుడు ఉలిక్కి పడింది అవంతి. ఎంతకీ ఎవరైనా ఎందుకొచ్చారు అనే ఆలోచన వచ్చింది. జాకోబ్ పెయింటింగ్ చూడగానే ఎలా ఫీల్ అవుతావమ్మా? హంట్స్ మై మైండ్ అండ్ కిల్లింగ్స్ టు మై హార్ట్ అంది అవంతి తిరిగి డ్రీమ్గా. ఆయన అవంతి వైపు ప్రశంసగా చూశాడు. ఆ తర్వాత కొద్ది క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది ఆ గదిలో. సరిగ్గా రాత్రి 10 గంటలకు రోజ్ గార్డెన్ దగ్గర కారు దిగాడు రామదాసు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నారు జర్నలిస్టులు. ఆతృతగా ఆయనకు ఎదురేగి ప్రశ్నల వర్షం కురిపించసాగారు. వాళ్ళ హడావిడి అంతా పూర్తయ్యేదాకా ఉండి అప్పుడు అన్నాడు నెమ్మదిగా రామదాసు. పెట్రోలుకు బదులు ప్రత్యామ్నాయ ఇంధనం ఉత్పత్తి చేసే భారీ పరిశ్రమ మన రాష్ట్రానికి రప్పించిన ముఖ్యమంత్రి నందకిషోర్ ప్రశంసాపాత్రులు అని. జర్నలిస్ట్స్ షాక్ తిన్నారు. ఒకరి ముఖాలు ఒకరు అర్థం కానట్లు చూసుకున్నారు. ఆ పైన చిద్విలాసంగా నవ్వాడు రామదాసు. ముఖ్యమంత్రి పదవి ఊడిపోయే స్కామ్ ఏదో బయటపెడతాడని, రాష్ట్ర ప్రజల్లో సంచలనం సృష్టించే వార్తను అందిస్తాడని వచ్చిన పాత్రికేయులకు ఏం చెయ్యాలో తోచలేదు కొద్దిసేపు. మాణిక్యం ఎత్తుగడ పారినట్లు వాళ్ళకేం తెలుసు? ఇది చెప్పడానికే ఈ టైంలో ఇక్కడికి పిలిపించారా? ఒక సీనియర్ జర్నలిస్టు షాక్ నుంచి తేరుకుంటూ అడిగాడు. మరేమనుకుని వచ్చారు? తిడతాననే? ఎంతసేపు ఎవరిని ఎవరు తిట్టుకుంటారా అని ఎదురు చూడటమేనా మీ వృత్తి? మంచిని చేస్తే మంచి చేశాడని చెప్పాలి, చెడు చేస్తే చెడు చేశాడనే కదా చెప్పాలి. మంచి చేసినప్పుడు కూడా తిడితే ఇంకెవరికైనా భవిష్యత్తులో మంచి చేయాలనిపిస్తుందా? ఉండదు సరిగదా, ఇరిటేషన్ వస్తుంది. ఒకరినొకరు తిట్టుకుంటే దాన్ని పేపర్లో వేస్తే పాఠకులు బాగా కొంటారనే మీ అభిప్రాయం పాఠకుల్ని కించపరిచేదిగా ఉంది. మంచి చేసినా ఇందులో ఏదో రాజకీయం ఉందని తిడుతూ ఉంటారు కొందరు ప్రతిపక్ష సభ్యులు. మంచి కోసం రాజకీయం చేస్తే మటుకు నష్టమేముంది? ఉన్నవాడు ప్రజలకు మంచి చేశాడా అన్నది మీరైనా మేమైనా పట్టించుకోవాలి. అనవసర విషయాలకి, వ్యక్తిగత విషయాలకి ప్రాధాన్యత ఇచ్చే స్థాయికి దిగజారిపోకూడదు పత్రికలు. ఎప్పుడైనా మీ పత్రికలో ఎలక్షన్స్ అయిపోయాక పదవిలోకి వచ్చిన పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానాల పట్టిక వేశారా? అందులో ఎన్ని నెరవేరాయి, ఎన్ని నెరవేరలేదని బ్యారేజ్ వేసి ప్రజల ముందుకు తీసుకెళ్లారా? లేదు. అధికారంలో ఉన్నవాళ్ళు ఫలానా పార్టీ, ఫలానా సీఎం, ఫలానా ప్రాజెక్టుకి ఇంతే శాంక్షన్ చేశారు, చూడండి ఎక్కువ చేశామంటారు. ఎవరమ్మ మొగుడు సొమ్ము? ఈ పార్టీ ఎవరి సొమ్ము? ఈ ముఖ్యమంత్రి ఇంట్లో డబ్బా? ప్రజల సొమ్మేగా, ప్రజల ఆస్తులేగా. ఇలాంటివి ప్రజలకు తెలియజెప్పారా? లేదు. మరి అందుకని రాజకీయ నాయకులు అన్నీ తప్పులే చేస్తున్నట్లు, మీ పత్రికల వాళ్ళు అన్నీ మంచే రాస్తున్నట్లు స్వకుచమర్తనం మానుకోండి, ఇక వెళ్ళరండి అన్నాడు రామదాసు తాను చెప్పదలుచుకున్నది ముగిస్తూ. చిరుబురులాడుతూ జర్నలిస్టులు ఆ ప్రాంతం నుంచి నిష్క్రమించారు. శుభోదయం దినపత్రిక నుంచి వచ్చిన రిపోర్టర్ మాత్రం వెనకగా మిగిలిపోయాడు. రామదాసు అతని కేసు చూస్తూ చిరునవ్వు నవ్వాడు. అతను రామదాసు నవ్వును అర్థం చేసుకుని వెళ్లి కారులో కూర్చున్నాడు.
బయలుదేరింది ఆ నిశీధిలో. సార్, రామదాస్ గారు చెప్పిందేమిటో చెప్పనా? ఇండియన్ టైమ్స్ ప్రెసిడెంట్ ఎడిటర్కి రాత్రి 10:30కు వచ్చిన టెలిఫోన్లో వినిపించిన మాటలవి. నో నో, నాకేం చెప్పక్కర్లేదు. ఆయన ఏం చెప్పినా రేపటి పేపర్స్లో రాకూడదంతే సీరియస్గా అన్నాడు రెసిడెంట్ ఎడిటర్. బట్ ఆయన, నువ్వు చెప్పేది నేను వినిపించుకోను. రామదాసు రాత్రి 10 గంటలకు రోజ్ గార్డెన్లో ప్రెస్కి చెప్పిన మాటలు ఏవైనా పేపర్స్లో రాకూడదంతే రెసిడెంట్ ఎడిటర్ తెగేసి చెప్పేశాడు. రామదాసు రోజ్ గార్డెన్లో ముఖ్యమంత్రి గురించి మంచిగానే చెప్పాడని ఆ వ్యక్తి చెబుదామని అనుకున్నాడు. కానీ ఆ అవకాశం ఇండియన్ టైమ్స్ రెసిడెంట్ ఎడిటర్ ఇవ్వకపోవడంతో చిరాకు పడుతూ ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి. అందరూ లాభం లేదని చేతులు ఎత్తేసిన స్థితిలో నువ్వు ఆపరేట్ చేసి నా మనవరాలను బ్రతికించావు తల్లి. నేను చేసేది డిఐజీ ఉద్యోగమైనా చేతిలో చిల్లిగవ్వలేదమ్మా. ఒక దశలో నా మనవరాలను అమెరికా తీసుకెళ్లి ఆపరేషన్ చేయించుకోమన్నారు. అది నాకు సాధ్యం కాదని వాళ్ళకేం తెలుసు? ఆయన కంఠం కృతజ్ఞతాభావంతో కూడుకుపోయింది. 1000 జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేం తల్లి. ఈ కాలంలో ఇంత నిజాయితీగా ఎవరూ ఉండలేరేమో తల్లి. తను తినరు, తన కింద పనిచేసేవారిని తిననివ్వరు. అంత మాత్రం చేత కష్టాలు కన్నీళ్లు రాకుండా పోవుగా. వచ్చాయి. మా మనవరాలి ట్రీట్మెంట్కి ఆర్థిక సహాయం చేయమని హోంశాఖను అర్థిస్తే మీకు నిజాయితీ ఎక్కువైపోయిందని ఫైల్ను తిప్పి పంపించారు. ఇక మా చిట్టి తల్లి మాకు దక్కదేమోనని కృంగిపోతున్న సమయంలో మెడికేర్లో చివరిసారిగా ప్రయత్నించమని ఎవరో చెప్తే ఆ హాస్పిటల్లో చేర్పించాం. మా అదృష్టం బాగుండి మా కూతురు గర్భశోకాన్ని గురికాకుండా నీ రూపంలో దేవుడు మమ్మల్ని కరుణించాడు అంటూ ఆమె ఉద్వేగాన్ని ఆపుకోలేక లేచి అవంతి చేతులు పట్టుకుంది. ఎవరి వృత్తి మీద వారికి మరింత గౌరవం ఆపేక్ష కలగటానికి ఇలాంటి సంఘటనలే దోహదం చేస్తాయేమో. అవంతికి ఎంత ఆత్మస్థైర్యం ఉందో అంత సున్నితమైన మనస్సు కూడా ఉంది. అన్నిటికీ మించి స్పందించే హృదయము ఉంది. అందుకే ఆమె కళ్ళు కూడా ఆనందాశ్రువులు తడితేరాయి. నా మనవరాలు మాత్రమే రక్షించలేదమ్మా, నువ్వు నా కూతుర్ని కూడా రక్షించావు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేం తల్లి, ఆయన కళ్ళొత్తుకుంటూ అన్నారు. నేడో రేపో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాబోతున్న సీనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేవలం వృత్తి ధర్మాన్ని నెరవేర్చిన తనకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు రావటమే కాక ఆఫీసర్ల అందరి హృదయాలు కాఠిన్యంతో అధికారంతోనూ కరుడు కట్టుకుపోలేదని రుజువు చేసే సందర్భంలో బేలైపోయారు. కృతజ్ఞతాభావంతో కరిగిపోయారు. అధికారం ఇచ్చే అహంకాని, కాకి బట్టలు ఆపాదించే కఠినత్వం కానీ ఆయనలో మచ్చుకైనా కనిపించకపోవడంతో అవంతికి ఆశ్చర్యంగా అనిపించింది, అద్భుతంగా కూడా అనిపించింది. అది నా వృత్తి ధర్మం అంకుల్. మీరు పెద్దవారు, నన్ను అదే పనిగా పొగడొద్దంకుల్. అహంభావం పెరిగిపోయే ప్రమాదం ఉంది అంది భారంగా ఉన్న ఆ వాతావరణాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో అవంతి. వృత్తిని అమ్ముకునే వాళ్లల్లో, తన మానసిక రుగ్మతల్ని తృప్తిపరచుకోవడం కోసం వృత్తిని అడ్డం పెట్టుకునే వాళ్లల్లో పొగడ్తలు నీవన్నట్టు అహాన్ని పెంచుతుందమ్మా. కానీ నీలాంటి వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇక నా తల్లికి ఏ ప్రమాదం లేనట్లేగా. ఆయనలో ఇంకా పూర్తిగా ఆందోళన తగ్గలేదని ఆయన మాటలే చెప్పాయి. డోంట్ వరీ అంకుల్, షీ విల్ బి ఆల్ రైట్. కాకపోతే కంటి వెనక భాగంలో లేచింది కనుక ట్రీట్మెంట్ మరికొంతకాలం కొనసాగిస్తే చాలు. అవంతి వాల్ క్లాక్ కేసు చూసింది. థ్యాంక్స్ అమ్మా అంటూ ఆయన లేచి భార్య వైపు చూశాడు. ఆయన తన కళ్ళ ద్వారా ఏదో సంకేతం పంపించారు. మాకు చేతనైంది ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాం, కాదనవుగా తల్లి, ఆయన మొహమాట పడుతూ అన్నాడు. అవంతి పెదాలు విడిపడకుండా మెల్లగా నవ్వింది. నా వృత్తి ద్వారా నేను మిగుల్చుకున్న ఆనందాన్ని ఎంజాయ్ చేయనివ్వండి అంకుల్ ప్లీజ్ అంది చిరునవ్వుతో. ఆశ్చర్యపోవటం ఆయన వంతైంది ఈసారి. మీరొక్కరే నిజాయితీ పరులై చెడిపోయారని కష్టాలు వచ్చినప్పుడు అంటూ ఉంటావు. మరిప్పుడో ఇంకా నిజాయితీ ఇలా మిగిలి ఉండబట్టే పాపం పండి బద్దలవ్వాల్సిన భూగోళం మిగిలి ఉంది అన్నాడాయన తన భార్య కేసి గర్వంగా చూస్తూ. వస్తాను తల్లి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, నా కుటుంబాన్ని కాపాడిన నీ రుణం తీర్చుకునే అవకాశం అదృష్టం రావాలనే కోరుకుంటున్నాను. రుణభారం కన్నా కృతజ్ఞతాభారం చాలా పెద్దదమ్మా. నీకు మేలు చేసిన వారికి నువ్వేం చేశావని ఆత్మసాక్షి నిలదీస్తుంది. నేను ఈ వయసులో నా ఆత్మసాక్షి ముందు దోషిగా నిలబడలేను అంటూ ఆయన లేచారు. ఆమె అవంతిని అక్కును చేర్చుకుని ఆప్యాయంగా సృజించింది. దంపతులిద్దరూ మరో క్షణంలో బయటకు అడుగు పెడుతుండగా అవంతికి రిషి గుర్తుకొచ్చాడు. అంకుల్, అవంతి పిలిచింది. ఆయన ఓ క్షణం ఆగి వెనక్కి తిరిగారు. చిన్న ఉపకారం చేసి పెడతారా? నూతులోంచి వచ్చినట్లుగా ఉన్నాయి ఆమె మాటలు. అప్పుడు భార్యాభర్తలిద్దరూ అవంతికేసి విస్మయంగా చూశారు. కొద్ది క్షణాల తర్వాత ఆయన మెల్లిగా నవ్వుతూ, ఎందుకమ్మా సందేహిస్తావు, అడుగు, నేను నీ తండ్రి లాంటి వాణ్ణి అన్నాడు ఆయన వాత్సల్యంగా. క్షణాలు సందేహించింది అవంతి. ఆయన వెనక్కొచ్చారు. అవంతి తల మీద చెయ్యి వేసి నిమురుతూ నవ్వాడు. అడుగమ్మా. ఆమె కూడా ఒత్తిడి చేసింది అవంతిని. నేను ఒంటరిదాన్ని అంకుల్,
మీ మనస్తత్వానికి వ్యతిరేక మనస్తత్వం ఉన్న మా ఫాదర్ని కాదనుకుని వచ్చాను. ఆత్మాభిమానంతో ఒంటరిగా బ్రతుకుతున్నాను. ఆత్మవిశ్వాసం కూడా ఉంది బతకగలనని. కానీ ఒంటరితనం మూలంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతానేమోనని భయపడుతున్న సందర్భంలో రిషి పరిచయమయ్యాడు. అవంతి తల వంచుకుంది. రిషి ఎవరనేది ఆయన అర్థం చేసుకోగలిగాడు. రిషికి ఆధారం లేదు, ఉద్యోగం లేదు. ఈ స్థితి ఇంకా కొన్నాళ్లు కొనసాగితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి రిషి వెళ్ళిపోతాడేమోనని నా భయం. అవంతి తడబడుతోంది. ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నాడు అవంతిని. ఆమె ఎప్పుడైతే తల వంచుకుని చీర చెంగుని మునిపంట నొక్కుతూ కాలివేళ్లను ముడిచి ఫ్లోర్ని రాస్తుందో అప్పుడే ఆయనకు అవగతమైంది. ఆయన నవ్వుతూ అన్నాడు, ఇంకా పెద్ద కోరిక కోరుతావని ఆశపడ్డాను కదమ్మా, ఇదేనా? అవంతి చటుక్కున తలెత్తింది. రిషి ఏం చదువుకున్నాడు? ఆయన ప్రశ్నించాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంకుల్. ఉద్యోగం లేదని, రావటం లేదని ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాడు. దాని మూలంగా బ్యాలెన్స్ కోల్పోతున్నాడు కనుక ఆమె ఆ పైన మాట్లాడేందుకు ఇబ్బందిగా ఫీల్ అయింది. ఆయన అవంతి మొహమాటాన్ని గుర్తించాడు. నాకు అర్థమైందమ్మా. నీ హబ్బీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేందుకు ఒప్పుకుంటాడో లేదో అడిగి చూడు. అంగీకారమైతే వచ్చి నన్ను కలవమని చెప్పమ్మా అంటూ ఆయన తన విజిటింగ్ కార్డు ఇచ్చేసి బయటకు నడుస్తూ తిరిగి అన్నాడు. రిషికి ఛాలెంజింగ్ జాబ్ ఇప్పిస్తాను. ఈ టైంలో వచ్చి ఇబ్బంది పెడితే సారీ. వస్తా తల్లి అంటూ సాగిపోయారు. వాళ్ళు కనిపించేంత వరకు చూసి ఆనందంగా లోపలికి నడిచి తలుపులు వేసుకుందాను. సరిగ్గా రాత్రి 12 గంటలకు గ్రీన్ ఫీల్డ్స్ ఫోన్ రింగ్ అయింది. గోపీనాథం చటుక్కున ఫోన్ ఎత్తాడు. అన్నీ మెసేజ్ చేశాను, ప్రాబ్లం లేదని సీఎం గారికి చెప్పు. ఇంతకు ముందే నాకు ఇండియన్ టైమ్స్ నుంచి ఎడిటర్ ఫోన్ చేశాడు. 2 గంటల క్రితం రోజ్ గార్డెన్లో రామదాస్ చెప్పిందేమీ రేపు దినపత్రికలో రాదు, ప్రశాంతంగా నిద్రపోమ్మని చెప్పు అని మైకేల్ రాజు చెప్పగానే గోపీనాథం రిలాక్స్ కాలేకపోయాడు. అదే విషయాన్ని నందకిషోర్కి చెప్పాడు గోపీనాథం. అప్పటి వరకు టెన్షన్తో బిగుసుకుపోయిన నందకిషోర్ ముఖం అప్పుడు ప్రశాంతంగా మారిపోయింది. ఆ విషయాన్ని చీఫ్ సెక్రటరీ కూడా అర్థం చేసుకున్నాడు. మైకేల్ రాజు అర్బన్ ల్యాండ్ సీలింగ్ పర్మిషన్ కోసం అప్లై చేశాడు కదా, ఆ ఫైల్ని వెంటనే పంపించు. రేపు ఉదయానికి అది నా టేబుల్పై ఉండాలి. చీఫ్ సెక్రటరీని ఉద్దేశించి ఆదేశించి కుర్చీలోంచి లేచాడు నందకిషోర్. శుభోదయం పత్రిక ఆఫీస్లో అసోసియేట్ ఎడిటర్ టేబుల్ మీద ఉన్న ఫోన్ రాత్రి 1 గంటకు రింగ్ అయింది. హలో, శుభోదయం అసోసియేట్ ఎడిటర్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను రిపోర్టర్ రామరాజును మాట్లాడుతున్నాను. ఏమిటో చెప్పు. నేను ఇంక ఇంటికి పోబోతున్నాను. ఎనీ సెన్సేషనల్ న్యూస్? ఎస్ సార్. ప్రతిపక్ష నాయకులు రామదాస్ గారు మిగతా పత్రికల వారికి సాదాసీదా న్యూస్ ఇచ్చి మనకు మాత్రం అద్భుతమైన న్యూస్ ఇచ్చారు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కాపీలు కూడా ఇచ్చారు, ఫోటోలు కూడా ఇచ్చారు. ఫ్రంట్ పేజీ క్లోజ్ అయిందా? అయినా పర్వాలేదు. న్యూస్ నిజంగా సెన్సేషన్ అయితే ఆ పేజీని ఆపిస్తాను. నువ్వు వెంటనే వచ్చేయి రామరాజు, ఆలస్యం చేయొద్దు. బయలుదేరుతున్నాను సార్. లైన్ ఆఫ్ అయింది. మీరు చెప్పినట్లుగానే చేశాను. రోజ్ గార్డెన్ సీఎం గురించి మంచిగా చెప్పారు. ఆ తర్వాత రామరాజును నా కారులో ఎక్కించుకుని దారిలో విషయమంతా చెప్పి మీరిచ్చిన ఫోటోస్టాట్ కాపీలు, ఫోటోలు అతనికి అందించాను. 3వ కంటికి తెలియకుండా పని జరుగుతోంది. రేపు ఉదయం శుభోదయంలో సీఎం మీద బాంబు పడుతుంది. తర్వాత మీరు ఎలా కథను మలుపు తిప్పుకోవాలనుకుంటే అలా తిప్పుకోండి. నాకు ఇస్తానన్న ల్యాండ్. ఆ పైన రామదాసు మాటల్ని మింగేశాడు. మాణిక్యం, మారప్ప, మురహరి ముగ్గురు ఒక్కసారి చిన్నగా నవ్వారు. దాన్ని ప్రతిరోజు పేపర్స్లో రభస చేయవలసిన పని ఇంకా మిగిలే ఉంది. అప్పుడే నీ పని అయిపోలేదు రామదాసు. ఇక నీకు రిజిస్ట్రేషన్ చేస్తానన్న పొలం ఖచ్చితంగా నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. డోంట్ వర్రీ. కాకపోతే నోరుని కాస్త కంట్రోల్లో ఉంచుకోవాలి. పాటు నోరు జారినా మేం బయటకు వచ్చేస్తాం. అది మాకు మంచిది కాదు. అర్థమైందా? మారప్ప అనునయంగా చెప్పాడు. రామదాసు పరమానందంగా తలూపాడు. సీఎం నందకిషోర్ సీట్ని పెకలించే ప్రయత్నం శుభోదయం ఫ్రంట్ పేజీలో ఊపిరిపోసాగింది. ఇటీవల కాలంలో పోలీస్ శాఖని, గూఢచార విభాగాన్ని సమాజ శ్రేయస్సు కన్నా ఎక్కువగా వ్యక్తిగత అవసరాలకే వాడుకుంటున్నారు అధికారంలో ఉండే నాయకులు. అందులో భాగంగానే రామదాసు ఇంటి మీద ఒక అధికారి, మాణిక్యం ఇంటి మీద మరో అధికారి నిఘా వేశారు. అయినా వారికి సంబంధించిన మూమెంట్స్ని ఏమాత్రం వారు గ్రహించలేకపోయారు. రామదాస్ ఆ రాత్రికి ఇంటికే రాలేదు. మాణిక్యం గూఢచారి విభాగపు అధికారి కన్నా 4 ఆకులు ఎక్కువ చదువుకున్నవాడే కనుక అలాంటి ప్రమాదాన్ని ముఖ్యమంత్రి నుంచి ఎదుర్కావచ్చనే తలచే ఇంటి ముందున్న తన కారును అలాగే ఉంచి ఇంటి వెనక నుంచి నిశ్శబ్దంగా నిశీధిలోకి జారుకుని ఆటో ఎక్కి తాను చేరవలసిన గమ్యస్థానానికి చేరుకున్నాడు. దాంతో నిఘా కోసం వినియోగించిన తన 2 అధికారుల వైర్లెస్ సెట్స్ ముఖ్యమంత్రికి ఎలాంటి సమాచారాన్ని అందించలేకపోయాయి. పవర్ లాబీ పగటిపూట పనులతో, సాయంత్రపూట ముచ్చట్లతో అలసిపోయి ఆదమరిచి ఉంది. శుభోదయం అసోసియేట్ ఎడిటర్ ఆ రాత్రికి ఇంటికి రావడం లేదని ఫోన్ చేసి భార్యకు చెప్పేశాడు. ఆయనకు ఎదురుగా ఉన్న రిపోర్టర్ రామరాజు శరవేగంతో న్యూస్ స్టోరీ రాసేస్తున్నాడు.
కాగితాన్ని అయినట్లుగా చదివి చిన్న చిన్న కరెక్షన్స్ చేసి ఫోటో కంపోజింగ్ సెక్షన్కి పంపిస్తున్నాడు అసోసియేట్ ఎడిటర్. క్షణాలు నిమిషాలైపోతున్నాయి. ఆఫీసులో ఎవరన్నా ప్రలోభపడో కక్కుర్తిపడో ముఖ్యమంత్రి రెసిడెన్సీకి ఫోన్ చేసి జరిగినదంతా చెబుతారని చైర్మన్ అంగీకారంతో శుభోదయం ఫోన్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయించాడు రిపోర్టర్ రాజు. ఓ అరగంటకు రామరాజు రాయటం ముగించి వెంటనే పేజీ మేకప్ రూమ్కి వెళ్ళాడు. అప్పటికే మాస్టర్ హెడ్ కింద భూబకాసురుడైన ముఖ్యమంత్రి అనే బ్యానర్ పార్టీ 8 పాయింట్లో అతికించి కనిపించింది. లేఅవుట్ ఆర్టిస్ట్ పక్కకు వెళ్లి నిల్చున్నాడు రామరాజు. ఆర్టిస్ట్ డేట్ లైన్ బ్రాకెట్లో ఉన్న రామరాజు అనే బ్రొమైడ్ అతికిస్తున్నాడు. రైట్ సైడ్ ఒక ఫోటో, లెఫ్ట్ సైడ్ ఒక ఫోటో పెట్టి కింద మరో ఫోటో పెట్టాలి. ఫోటో రైటప్ వచ్చిందా? రామరాజు ఎక్సైట్ అవుతూ అడిగాడు. ఆర్టిస్ట్ తలూపి పక్కనే ఉన్న ఫోటోని రైటప్ బ్రొమైడ్ని రామరాజు చేతికిచ్చాడు. నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల అపార్ట్మెంట్స్ భవనపు ఫోటో ఒకటి, పునాదులు లేచి ఉన్న మరో నిర్మాణం ఫోటో, ముఖ్యమంత్రి నందకిషోర్ నోరు తెరిచి మాట్లాడుతుండగా తీసిన ఫోటో ఒకటి ఉన్నాయి అందులో. వాటి కింద అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఫైల్ ఫోటో ఉంది. దాని మీద ఒక వ్యక్తి పేరున పర్మిషన్ ఇస్తూ కామెంట్ రాసి సంతకం చేసిన ముఖ్యమంత్రి చేతి రాత స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ధర్మాసుపత్రి కట్టించబోతున్నాను, దానికి అనుబంధంగా కొన్ని అపార్ట్మెంట్స్ కట్టి వాటి మీద వచ్చే లాభాన్ని ఆ ధర్మాసుపత్రి నిర్వహణకు ఉపయోగిస్తానని, తనకు 9,000 గజాల స్థలాన్ని అర్బన్ ల్యాండ్ సీలింగ్ పర్మిషన్ ఇవ్వమని కోరుతూ ఒక వ్యక్తి పెట్టుకున్న అర్జీ మీద సంఘ శ్రేయస్సుకు ఆ స్థలాన్ని వినియోగిస్తానంటున్నాడు గనక పర్మిషన్ ఇవ్వటం సముచితమని నేను భావిస్తున్నాను అని రాసి సంతకం చేశాడు నందకిషోర్. ముకరం జహీ వారసుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో పన్ను బకాయి పడ్డాడు గనక ఆ బకాయిల్ని అతను తీర్చడం ప్రభుత్వాలకు మేలు గనక అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఇరుక్కుపోయిన అతని స్థలంలో 4వ భాగానికి సీలింగ్ పర్మిషన్ ఇస్తున్నానని కామెంట్ రాసి అందులో మరో ఫైల్ మీద సంతకం చేశాడు ముఖ్యమంత్రి నందకిషోర్. ప్రభుత్వాధినేతలు తలుచుకుంటే రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడతాయి. ప్రజా సంక్షేమం కోసం ఏ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినా ఆ చట్టం మూలంగా ప్రజల కన్నా ప్రభుత్వాధినేతలకే లాభం ఎక్కువగా వనగూడుతుంది. ఏ చట్టమూ ప్రజలకు ఆశించినంత మేలు చేయదు. పైకి మాత్రం ప్రజల సంక్షేమం అనే ముసుగు కనిపిస్తుంది. ప్రిన్స్ ముకరం జాహీ స్థలం ఖరీదు ప్రభుత్వ అంచనా ప్రకారం గజం 600, బయట గజం 2,000 ఉంది. ఎన్ని గజాలు అమ్మితే అన్ని 600 ప్రభుత్వ బకాయి కింద చెల్లిస్తారు. ప్రతి గజానికి బ్లాక్లో 1,400 అటు ముకరం జాహీ వారసుడికి ఇటు ముఖ్యమంత్రికి చేరిపోతాయి. పైకి మాత్రం ప్రభుత్వ బకాయిలు చెల్లించే అవకాశం ఇప్పిస్తున్నామనే ముసుగు కనిపిస్తుంది. ప్రభుత్వ బకాయిలు పేరుకుపోతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం కష్టం. మాది ప్రజాప్రభుత్వం. 99% భారతదేశపు రాజకీయ నాయకులు పందికొక్కులు. పదవి కోసం ఏ నీచానికైనా దిగజారే పరమ నికృష్టులు. ఇలా సాగిపోయింది రామరాజు రాసిన న్యూస్ స్టోరీ. ఆ తెల్లవారుజాము శుభోదయం పత్రికలో పనిచేస్తున్న అందరూ రామరాజు ధైర్యానికి, ముఖ్యమంత్రి అవినీతి పనులకు ఆశ్చర్యపోయారు. సరిగ్గా తెల్లవారుజాము 3 గంటలకు సిటీ ఎడిషన్ ప్రింటింగ్ మొదలైంది. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.